సో ఏదైనా కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా డిస్ట్రిబ్యూషన్. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ B102Aలో క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నాను. నాది వివేకానంద విద్యా సంస్థలు శారదాలు ఉన్నాయి. మాది 2000లో ఎస్టాబ్లిష్ కాలేజ్. అది కోర్సులు ఉన్నాయి, MBA. హైదరాబాద్ లో ఒక 2 గోడౌన్స్ ఉన్నాయి. ఉప్పల్ దగ్గర ఒక 12,000 స్క్వేర్ ఫీట్ గోడౌన్, ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అకామిడేషన్ ఫర్ స్టాఫ్. గాంధీనగర్ లో ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్, ఒక ఫ్లోర్ ఆఫీస్, ఒక 2 ఫ్లోర్స్ స్టాఫ్ అకామిడేషన్ ఉంటుంది. ఒక 8,000 స్క్వేర్ ఫీట్ ఇందిరా పార్క్ దగ్గర ఉంది గోడౌన్. కస్టమర్ కు ఏది కావాలంటే అది ఇస్తాము. ఎయిర్ కండిషనింగ్ లో ఈ విధంగా కావాలి అంటే ఆ విధంగా చేసిస్తాము, లేదు అనేది లేదు. కస్టమర్ మా దగ్గరికి వచ్చాడు అంటే కస్టమర్ కెన్ బి రిలాక్స్డ్. ఆయన చెయ్యి తల కింద పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. కావాల్సినంత పెయిన్ స్ట్రెయిన్ అంతా కూడా మేమే తీసుకుంటాము. కస్టమర్ దగ్గర ఏముండాలి? ఎక్సలెంట్ డబ్బు ఉండాలి, అంతే, వేరేది ఏం లేదు. ఆయన రాసి చెక్కులు ఇవ్వాలి, పక్కన బ్యాగ్ పెట్టుకుంటే సూట్ కేసు ఇవ్వాలి, అంతే, వేరేది ఏం లేదు అసలు. డీజిల్ కావాలి అంటే మా దగ్గర కొన్ని చోట్ల ఏం చేస్తామంటే చిన్న చిన్న డబ్బాలతో వీలవ్వదు కాబట్టి ట్యాంకర్లతో తీసుకొస్తారు కస్టమర్. ఒకటేసారి డబ్బు కట్టి తీసుకొస్తాము. ప్రెస్టీజియస్ ఈవెంట్స్ లైక్ మొన్న జరిగినటువంటి ఫార్ములా E అని కూడా జరిగింది నెక్లెస్ రోడ్ లో, అది మేమే చేసాము. హీరో షో జరుగుతుంది, అది మేమే చేస్తాము. హైదరాబాద్ లో జరిగినటువంటి పాత వెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, జూనియర్ NTR కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, అపోలో కానీ, కిమ్స్ కానీ, NTV కానీ, మాటి, వీళ్ళందరి వెడ్డింగ్స్ నేనే చేశాము. సో బిగ్ బాస్ కూడా ఒక వెన్యూ మేము చేశాము. సో ఏదైనా ఉంది అంటే కనుక జనరల్ గా ఎలా ఉంటుంది బిజినెస్ అంటే కనుక మాకు ఈ టైంలోనే ఫోన్ చేయాలి, మేము లేడీస్ మాతో మాట్లాడకూడదు ఈ టైం తర్వాత అని ఉంటుంది. 7 పట్టాల వాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కలు చాలా పరిచయాలు ఉంటాయి కృష్ణారావు అన్నకు. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా పెళ్లిళ్ళు అవి కావాలనుకున్నప్పుడు డిస్కౌంట్ల గురించి మాత్రం తప్పకుండా గుర్తు చేసుకోండి. అన్ని అన్ని కన్వెన్షన్లలో డిస్కౌంట్ మాత్రం తప్పకుండా దొరుకుతుంది. నెక్స్ట్ నేనే ఆర్ఎటి రవికుమార్ నా పేరు. నాది వచ్చేసి బిజినెస్ కంప్యూటర్స్. మాది కెనడా నుంచి, US నుంచి అండ్ దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మేము. అందులో మళ్ళీ రిటైల్ గా ఎన్వి రవికిరణ్ గారు రైజ్ హ్యాండ్ ప్లీజ్. జై వాసవి మాత. Good evening to each and everyone who has attended this business summit. I, Nalam Venkat Ravikiran, hails from Vijayanagaram, Andhra Pradesh. I am working in Arvinda Pharma, Jaichalla. Simultaneously, I am doing a wholesale distribution ship in the name of Aditya Agencies, where we give service for the FMCG products like Skippy Ice Pops, which is India's first ice pops, which is naturally based, non-toxic, and at the same time we are Bhadraka College లో BCom సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. నేను దాదాపు 2 years నుంచి వెతుకుతున్నాను బిజినెస్ కోసం. మొత్తం బిజినెస్ ఎట్లా చేయాలి, ఏంటి మొత్తం రీసెర్చ్ చేస్తున్నాను దాని గురించి. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను బిజినెస్. ఐ వాంట్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ ఎవ్రీబడీ. ప్లీజ్ గివ్ మీ సజెషన్స్. థ్యాంక్ యూ. వాళ్ళని మనం ఒక రోడ్ మ్యాప్ గా తీసుకొని వాళ్ళ ఫుడ్ స్టెప్స్ లో వెళ్ళినట్టయితే మనం కూడా సక్సెస్ కావడానికి చాలా రకంగా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంతకు ముందే చెప్పాను, మనం తెలిసిన వాళ్ళకి పక్కన మాత్రం కూర్చోవద్దండి. డిఫరెంట్ టేబుల్స్ దగ్గర ఉన్నప్పుడు మనం కనీసం 6 మెంబర్స్ ని పరిచయం చేసుకోవడానికి అవకాశం ఉంది. నీలా విజయలక్ష్మి గారు కానివ్వండి, అర్థం లక్ష్మీ అన్న గారు కానివ్వండి, పెద్దలన్నా మీరు కూడా డిఫరెంట్ ప్లేసెస్లలో కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని పరిచయం చేసుకునే భాగ్యం ఉంటుంది. చాలా పెద్దలు ఇక్కడ నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ ఇదండి ఇష్యూ. ఎందుకంటే హౌసింగ్లో అట్లాంటివి ఉన్నప్పుడు సిబిల్స్ కూడా ఉంటాయి, తక్కువ ఉంటాయి, రాదు. అట్లాంటప్పుడు మన వాళ్ళని మనం కాంటాక్ట్ చేసినప్పుడు అన్నెసరీగా చాలా ఇప్పిస్తాను. రియల్ ఎస్టేట్లో మా షాద్నార్ కూడా షాద్నార్ చుట్టూ పార్క్ హౌస్ కూడా మేమే అంటే వెంచర్స్ మేమే చేస్తాం. వెంచర్ మన కాంటే మా వెంచర్లో ప్లాటింగ్ ఇస్తాం. మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చే రేట్ కన్నా తక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక వెంచర్ ఉంది రెడీగా, మీకు అన్నకు కావాలంటే LP నెంబర్ వచ్చింది, డెవలప్మెంట్ అయిపోతుంది. మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చే రేట్లో మీకు ఇస్తాం. మార్కెటింగ్ చేస్తే ఒక 25% ఎక్కువ అమ్ముతారు. ఎవరు అవసరం ఉంటే అట్లా బుక్ చేసుకోవచ్చు. నా నెంబర్ ఫీడ్ చేసుకోండి, 9154599966.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 9154599966 ఎల్పొత్తు శ్రీనివాసులు షాద్నగర్. మీ దగ్గర ఏది ఉన్నా సరిగా ఒక కంప్లీట్గా ఒక ప్రొసీజరల్ వైజ్గా ఇచ్చేస్తారు మీకు. కొద్దిగా త్వరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మీరు ఎక్కడుంటే అక్కడి నుంచే మాట్లాడండి. వనసలపురంలో ఉంటామండి. నా బిజినెస్ వచ్చేసి ఈవెంట్ మేనేజర్ అండి. నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. మన స్పెషల్ గా వైశ్య కమ్యూనికేషన్స్ మొత్తం చాలా వరకు నాకు ఈ కొత్తపేట దిల్సునగర్ వనసలపురం ఏరియా అందరూ కూడా నా ఆధ్వర్యంలోనే చేస్తున్నాను చాలా వరకు కూడా. ఎందుకంటే స్పెషల్ గా వచ్చేసి మన వాళ్ళ ఎవరికైనా కూడా కొంచెం నేను కమ్యూనికేట్ చేసుకుంటూ మన ఉన్న ఫార్మాలిటీస్ ప్రకారం మనం ఎలా చేయాలి ఏంటని, ఈ రోజుల్లో పెళ్లిళ్ళు అనేది టైంకి వెళ్తున్నాం వస్తున్నాం ఏమి తెలియట్లేదు. వాళ్ళకి ముందుగానే నేను అవన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తాను. సో వాటి వల్ల కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. మన వాళ్ళకి ఇంకా కూడా కొంచెం పర్సెంటేజ్ కూడా ఇస్తున్నానండి తెలిసిన వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. ఇంతకు ముందే విన్నారు కదండి, మన దగ్గర సిల్వర్ అండ్ గోల్డ్ ఇలా తప్పకుండా మనము కాంటాక్ట్ చేసినట్టయితే మనకు తప్పకుండా డిస్కౌంట్ దొరుకుతుంది. నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఉన్నప్పుడు మన ఏపీ శ్రీనివాస్ గారు కానివ్వండి, ఉమ్మడి రమేష్ గారు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నిందేశ గారు ఇప్పుడు మనము ఫంక్షన్ హాల్ కావాలంటే ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళందరికీ ఇచ్చేసి మీరు ప్రైస్ కనుక్కున్నాక పెద్దలు చిన్నలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వైశాఖంలో ఉండి 74-72లో బతుక కాలేజీలో చేశాను. తర్వాత శాసనసభలో 34 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయ్యాను. తర్వాత జాబ్లో ఉన్నప్పుడు కూడా ఎవరి మధ్య కాంప్లిమెంటరీ బిజినెస్ నాకు ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఇండిపెండెంట్ గా మనం చేయాలి, ఒకరి మీద డిపెండెంట్ అయ్యి చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఆ విధంగా కాంప్లిమెంటరీ బిజినెస్ 25 years మోర్ దెన్ 25 నుంచి డైరెక్ట్ గా ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే నేనే క్వాలిటీలో కాంప్రమైజ్ కాను. అది 100% నేను చెప్తున్నాను. నేనే క్వాలిటీలో కాంప్రమైజ్ కాను. ఇది 25 నాకు వచ్చే దాంట్లో నేను జోన్ చైర్మన్ ఉన్నప్పుడు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్లకు సన్మానం చేసి తర్వాత నా వచ్చిన అమౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ప్రవేశపెట్ట ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ అని కెనరా బ్యాంక్ లో అకౌంట్ నుంచి 2 times 2,000 రూపాయలు మేము కెనరా బ్యాంక్ లో డబ్బులు ఎక్కువన్నా కూడా మనం తీసుకోవాలి ఇట్లాంటి మంచి సందర్భంలో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బాదం కళావతి గారండి, వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం సభకి. అందరికీ నమస్కారం. ఇందాక కృష్ణారావు గారు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు కదా, వాళ్ళ మిస్సెస్ మేము ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాము. బేసికల్ ఏంటంటే వీ కీప్ ద పీపుల్ కూల్ అనమాట. మేము ఎక్కడ ఉంటే అక్కడ కూల్గా ఉంటారు జనాలు. సో మా పిల్లలందరూ అవుట్డోర్ దగ్గర ఎండకి అట్లా పడి చెమటలు కారుతుంటాయి వాళ్ళకి. బట్ లోపల ఉన్న కస్టమర్స్కి మాత్రం మేము ఎప్పుడు కూల్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మా క్వాలిటీ ఏంటంటే ఒకవేళ కస్టమర్కి బడ్జెట్ 4 ACs ఉన్నా సరే అక్కడ 6 ACs కావాలంటే మా సార్ ఏమంటారంటే ముందు కస్టమర్ని కూల్గా పెట్టండి, ఒకవేళ ఆయన ఇస్తే 2 ACsకి డబ్బులు తీసుకోండి, లేకపోతే డిన్నర్ చేసి వచ్చేయండి అని చెప్తారు. సో మా మెయిన్ బ్యాక్ బోన్ ఏంటంటే మా స్టాఫ్ అండి. మా స్టాఫ్ లేకుండా మేము ఏం లేము. ఏ ప్రోగ్రామ్ చేసినా, ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినా కూడా మా స్టాఫ్ మా వెన్నంటే ఉంటారు. సో మా స్ట్రెంగ్త్ మా స్టాఫ్. సో మీ అందరికీ కూడా ఒక సజెషన్ ఏంటంటే బెస్ట్ స్టాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 100 రూపీస్ కాదు 1000 రూపీస్ ఎక్కువ ఇచ్చినా సరే మన స్టాఫ్ మనకు బ్యాక్ బోన్లో ఉంటారు. ఒక 1-2 years మీకు బర్డన్ గా అవ్వచ్చు, బట్ మన బ్రెయిన్కి ఎందుకంటే బిజినెస్ అంటేనే 6 వేషాలు అంటేనే బిజినెస్. కాబట్టి బిజినెస్ బాగా నడవాలంటే పెట్టుబడి ముఖ్యం. కాబట్టి పెట్టుబడి, స్టాఫ్, శాలరీస్ కూడా పెట్టుబడిగా భావించి ముందుకెళ్ళాలి. మాది సాయి ఎయిర్కాన్, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్ లో ఉంటుంది. సో ఎయిర్ కండిషనింగ్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏది కావాలన్నా కూడా మీరు మాకు చెప్పొచ్చు. నేను మిమ్మల్ని కూడా కూల్గా ఉంచడానికి ఎనీ టైం 24/7 నా నెంబరే దాంట్లో ఉంటుంది, నేను లిఫ్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయలక్ష్మి మీనా. నేను ఈ 102 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్స్. మరి నాకు కూడా ఒక చిన్న బిజినెస్ ఉందండి. అంటే నేను మామూలుగా బిజినెస్ ఉమెన్ అని చాలా మందికి తెలియదు. మాకు మరికొండలో ఒక బుల్రేస్ అని వేర్ హౌస్ ఉందండి. బుల్రేస్ అక్కడ మనకి క్యాజువల్ వేర్ కానివ్వండి, లేదా మనకి జిమ్ వేర్ కానివ్వండి, డైలీ వేర్ కానివ్వండి, రకరకాల మంచి బ్రాండెడ్ మనకి దొరుకుతాయి. మరికొండలో మీకు అడ్రస్ చెప్తాను, మీరు అక్కడి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, చాలా బాగుంటాయి. ఒకసారి నేను అడ్రస్ చెప్తున్నాను. ఓకే, గ్రూప్ లో పెట్టేస్తాను. నిజంగా కూడా మనకి ఈ బిజినెస్ మీట్ అనేది మన వాసి క్లబ్ లో నాకు తెలిసైతే మొదటి మీట్, ఫస్ట్ టైం ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మరి మన
గ్రూప్ అధినేత ఇమ్మడి రమేష్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ గవర్నర్ గారు విశ్వనాథం నగేష్ గారికి, అదేవిధంగా శ్రవణన్ననే అంటాం మేము, మాజీ గవర్నర్ శ్రవణన్నకి, అదేవిధంగా ఇమ్మడి రమేష్ అన్నకి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి బాదం కృష్ణారావు దంపతులకి వారికి కూడా ఈ వేదిక ఆహ్వానం పలుకుతుంది. అన్న మరి టైం ఉందంటే కొంచెం వాళ్ళది ఇంట్రడక్షన్ ఎగ్జామ్ లేదంటే ఓకే అండి. ఇప్పటివరకు అయితే ఇంట్రొడక్షన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ప్రైస్ ఎక్కడ పైన కూడా బార్గెనింగ్ అనేది ఇంపార్టెంట్. కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ₹2 ఎక్కువగా తీసుకోవాలండి. అదే మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం. చాలా చోట్ల చూస్తున్నాం, ఎవరి ప్లాట్ఫామ్స్ వాళ్ళకు ఉంటాయి. మన వైశ్యాస్ అన్నప్పుడు కంపేర్ చేసుకోండి. మరి ఒక 10,000 15,000 అన్నప్పుడు కొంచెం ఆలోచించండి. కానీ కొంచెం వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రం మన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అది ఏదో రకంగా మనకే అది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలి. ఆల్వేస్ డిస్కౌంట్ అనేది ఆలోచించకండి. మన వాళ్ళని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం అనేది ముఖ్యమైన విషయం. మరి ఈ కార్యక్రమానికి నరసింహగుప్తా గారిని డిస్ట్రిక్ట్ 102A గవర్నర్ గారు నరసింహగుప్తా గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. జై శ్రీ వాసవి మాత అండి. జై వాసవి. అందరికీ శుభ సాయంత్రం. ఈనాటి మన డిస్ట్రిక్ట్ V102A వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ లోనే మరి V102Aలో మొట్టమొదటిసారిగా మనం స్టార్ట్ చేసిన బిజినెస్ సబ్మిట్ చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. కొంతమంది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఇంకొంతమంది చేసుకోవాలి. వాళ్ళకి కూడా మన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మన గెస్ట్ ఆఫ్ ఆనర్స్, చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చారు కాబట్టి మనం ప్రోగ్రాం ముందుకు వెళ్ళాక మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా మనం ఏ కార్యక్రమం మొదటి మనం ఈ రోజు ఇక్కడ మనం కూడా ఆ అమ్మాయిని పరిచయం చేస్తాను వచ్చిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మరి వాసవి KCGF చంద్రమోహన్ నర్సపల్లి గారు. ఏంటంటే తను ఎవరిని నిద్రపోలేరు. మా తమ్ముడు ఒక కార్యక్రమం మొదలు పెట్టామంటే కనుక సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని ఆలోచిస్తాడు. సో తనని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంకొక ప్రాజెక్ట్ చైర్మన్ అండి, తను రాలేదు కొన్ని కారణాల వల్ల. గుర్తించడం మన బాధ్యత. వాసవి నాగేళ్ల కుమారస్వామి గారు ఈ రోజు రాలేదు కొన్ని కారణాల వల్ల. ఒక్కసారి ఫ్రెండ్స్ చెప్పండి మాత్రం గట్టిగా కొట్టాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తే దాని అన్ని మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు చిన్నవాళ్ళు కాదు, ఆడియన్స్ గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక కార్యక్రమం చేయాలంటే అందులో చాలా తక్కువ టైంలో వీళ్ళు రాత్రిళ్ళు నిద్రపోయే వాళ్ళు కాదనమాట ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి వాసవి గోల్డ్ స్టార్ KCGF శ్రేయోభిలాషి ఎలుకుర్తి శ్రీనివాస్ గారు అండి. శ్రీనివాస్ గారు ఎవరు ఏ కార్యక్రమం చేసినా తన వంతు సహకారం ఇస్తూ ఉంటారు. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు మా శ్రీను. నెక్స్ట్ ఇంకొక కోర్టు ప్రాజెక్ట్ చైర్మన్ అండి వాసవి KCGF ఆలేటి రవికుమార్ గారు. ఇప్పటిదాకా మీ అందరితో మాట్లాడిన వారు, మాట్లాడించిన వారు. మరి ప్రాజెక్ట్ చైర్మన్ గారు వాసవి కపుల్ సిల్వర్ స్టార్ KCGF బాదం కృష్ణారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తాం గట్టిగా వాసవి క్లాస్ అని. 1 2 1 2 3 1 2 1 2 1 2. థ్యాంక్ యూ నగేష్ సార్. మీరు ఎప్పుడు అందరినీ కూడా మాకు ఎవరు గవర్నర్ గా ఉన్నా మీరు కొత్త కార్యక్రమాలు చాలా ఎంకరేజ్ చేస్తారు. మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇస్తూ ఉంటారు. మీ సలహాలు, సూచనలు జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్. మరి ఈరోజు కార్యక్రమాన్ని మీటింగ్ కాల్ టు ఆర్డర్ చేయవలసిందిగా గవర్నర్ గారిని కోరుతున్నామండి. ఈనాటి డిస్ట్రిక్ట్ V102A బిజినెస్ సమ్మిట్ ను ప్రారంభిస్తున్నాం.
మరి ఈ రోజు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V102A బిజినెస్ సమ్మిట్ 2024 ని గురించి వెల్కమ్ అడ్రస్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ మన ఈనాటి గవర్నర్ వాసవియన్ సూర్శెట్టి నరసింహగుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V102A బిజినెస్ సమ్మిట్ కు ఇచ్చేసినటువంటి అతిథులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాటి చీఫ్ గెస్ట్ మన విశ్వనాథన్ మహేష్ గారు, వాసవియన్ విశ్వనాథన్ మహేష్ గారు, అలాగే వాసవియన్ ఇమ్మడి రమేష్ గారు, వాసవియన్ ఎర్రమల శ్రవణ్ కుమార్ గారు అండ్ ఈనాటి గెస్ట్ అయినటువంటి శ్రీమతి దీప్తి మంట గారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ చైర్మన్ వహించినటువంటి బాదం కృష్ణారావు గారికి అండ్ వాసవియన్ నర్సపల్లి చంద్రమోహన్ గారు, వాసవియన్ ఆలేటి రవికుమార్ గారు, వాసవియన్ ఎల్లుకుర్తి శ్రీనివాస్ గారు, వాసవియన్ సరపు అనంతం గారు, అలాగే క్యాబినెట్ సెక్రటరీ అంటే వాడకట్టు విజయ్ కుమార్ గారికి, ఎంఓసిగా బాధ్యతలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి మన సిస్టర్ బాదం కలవతి మేడం గారికి, అలాగే మీడియా మిత్రులకు, పిలవగానే ఒక రోజులో దాదాపు 65 మెంబర్స్ అటెండెన్స్ వచ్చింది. వచ్చినటువంటి అతిథులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. प्रचोदयात् ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रैः धीमहि तन्नो वासवीवाय विद्महे कुसुमपुत्रैः धीमहि ॐ वासवाम्बाय 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 विद्महे कुसुमपुत्रैः धीमहि तन्नो वासवी प्रचोदयात् ॐ वासवपुत्रैः धीमहि तन्नो वासवी प्रचोदयात् ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रैः धीमहि तन्नो वासवी प्रचोदयात्. ओके. माता की जय. ఇదిగో 9th లో బ్రేక్ అవుతుంది. లాస్ట్ టైం అట్లే ఇప్పుడు రెండు పగులుతాయి మరి ఇంకొకటి కూడా ఇప్పుడు ఎట్లా కొడతారు గవర్నర్, ఇప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ కొట్టి కొట్టి అలవాటు అయిపోయింది. 1 year కదా ముందు ముందు నీకు వస్తుంది. స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, 365 days ఉంది ఇంకా. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. గంట గంట Two strong ladies in cinema industry.
బాబు నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ గలం సాగర సేవ వినియోగగా విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. జై వాసవి. బోలో శ్రీ వాసవి మాతా కీ. స్నేహం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్య వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై శ్రీ వాసవి మాత. జై బోలో వాసవి మాతా కి. థ్యాంక్ యూ సో మచ్ సార్ నగేష్ సార్. 2 నిమిషాలు ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఈ కార్యక్రమం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. విధానాన్ని కొద్దిగా మారిస్తే చాలండి. ఇక్కడ చిన్న విషయం చెప్పాలనుకున్నాను. నా మ్యారేజ్ అయినప్పుడు కళావతి గారు కట్టెన్ వెనకాలే ఉండేవారు. కట్టెన్కు ముందు వచ్చేవారు కాదు. చిన్నగా స్టార్ట్ చేశారు. ఒక టెలిఫోన్ ఉండేది ఆఫీస్లో. నేను బయటికి వెళ్తే ఎవరో ఒకరు చూడాలి కదా ఫోను. ఎవరు లేరు. అప్పుడు పెట్టుకునే స్తోమత లేదు. ఒక కంపెనీలో, ఒక మల్టీనేషనల్ కంపెనీలో రిజైన్ చేసి బయటికి వచ్చి బ్లూ స్టార్ అనే కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ డీలర్షిప్ తీసుకున్నానండి నేను. ఆ రోజుకి ఎయిర్ కండిషనింగ్ అనేది డీలర్షిప్ కాన్సెప్ట్ లేదు ఇండియాలో. మనం ఇవాళ ఎయిర్ కండిషనింగ్ కు కనుక 38,000 రూపాయలు కంపెనీకి కడితే 3 నెలల తర్వాత వాళ్ళు ఎయిర్ కండిషనర్ డెలివరీ ఇస్తారు నాకు. అట్లాంటి సిచ్యుయేషన్ లో తీసుకున్నాను నేను. మా మామయ్య గారు వచ్చి వేరే వాళ్ళందరూ చెప్పారు, బంగారం లాంటి పిల్లలు, ఆయనకు ఉద్యోగం ఉందని ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగం పోయింది, మరి పిల్లలు ఏం చేస్తారు? ఒక 15 రోజులు సతమతం అవుతూ, బట్ అల్టిమేట్లీ ఆ ఏడుకొండలవాడి ఆశీర్వాదము, అమ్మవారి ఆజ్ఞ, ముందుకు దూకాను. సక్సెస్ఫుల్ అయి బయటికి వచ్చాను. ఏ విధంగా అంటే అశ్విని సుబ్బారావు గారిని వినే ఉంటారు మీరందరూ కూడాను. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మామయ్య గారికి ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ వియ్యంకుడు గారు పార్ట్నర్. లేదు ఈ వ్యాపారం వద్దు అని అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ చాలా సంతోషం అంటే అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేశారు. మేము వద్దు అనుకుని డిసైడ్ చేసాము యాజ్ ఎ ఫ్యామిలీ. అన్ని డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఒక్క మాట మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అశ్విని సుబ్బారావు గారి మిసెస్ ఆవిడ లోపలికి వెళ్ళి, ఎంత సుబ్బయ్య అమౌంట్ కట్టాల్సిందంటే 1,00,000 రూపాయలు అమ్మ అన్నాడు. ఆవిడ వెళ్ళి లోపలికి వెళ్ళి 1,00,000 తీసుకొని వచ్చి చేతిలో పెట్టిందండి. వెళ్ళి కట్టేసేయండి అన్నారు. అక్కడ ఎంతసేపు ఉన్నారు ఆ డబ్బులు తీసుకొని? 1 సెకండ్ కూడా నిలబడలేదు. ఇంకా బయట గేట్ అంతే. ఇంకా పరుగు, అమ్మ 3 నెలల్లో కనిపిస్తాను అని చెప్పాను. ఈ రోజుకి కూడా ఆవిడ ఎక్కడ కనిపించినా కానీ నేను చాలా మందికి పాదాభివందనం చేయనండి, ఆవిడకి పాదాభివందనం చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే కూడాను మనకు ఎవరైతే హెల్ప్ చేశారో, మనల్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదండి. వ్యాపారంలో కానీ ఫ్యామిలీలో కానీ ఆ బాంధవ్యాలు మనకు తెలియకుండానే మనం ఎవరికి నేర్పిస్తున్నాము? ఇక్కడ ఎవరికి నేర్పిస్తున్నాము? నెక్స్ట్ జనరేషన్ కు నేర్పిస్తున్నాము.
మన పిల్లలు అదే అలవాట్లు నేర్చుకుంటారు. ఎవరిని చూసి నేర్చుకోరండి, పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. నగ్న సత్యం ఇది, నేను నమ్ముతాను దాన్ని. నేను చూశాను, నా కళ్ళతో నేను అనుభవించాను. అలా చేసినా కానీ పిల్లలు ఈరోజు బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్ బాయ్స్ ఆర్ మిస్ట్రాకింగ్. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఉంది మన పిల్లలను మన వ్యాపారంలోకి తీసుకురావాల్సినది. కానీ చాలా మంది తెలియకపోతున్నారు. ఎన్నో కారణాలు దానికి. ఆ కారణాలు అనేది ఎవరు చూసుకోవాలి? భార్యాభర్తలుగా మనమే చూసుకోవాలండి. ఈరోజు ఒక ఎంపైర్ క్రియేట్ చేశాను నేను 29 సంవత్సరాల్లో. నేను మా ఆవిడ కలిపి ఎన్ని రోజులు తిండి లేకుండా ఉందో, నిద్ర లేని రోజులు ఎన్నో కష్టాలు. ఒక ఈవెంట్, ఒక వెడ్డింగ్ చేశాము అంటే వెడ్డింగ్ కు ముందు ఏమీ ఉండదండి. అక్కడ తాగేదానికి నీళ్లు కూడా దొరకవు. ఈవెంట్ రోజు నువ్వు ఏం తాగాలంటే అవి దొరుకుతాయి. ఈవెంట్ తర్వాత ఏముంటుంది? ఏమీ ఉండదు, గబ్బు కొడుతూ ఉంటుంది అంతా మొత్తము కంప్లీట్ గా. అట్లాంటి సర్కమ్స్టెన్సెస్ లో పనిచేస్తాం. ఇందాక మా రీసెర్చ్ చెప్పారు, ఏమని చెప్పారు? బయట ఎండ ఉంటుంది, లోపల చల్లగా ఉంటుంది. మళ్ళా బయటికి పోయిన తర్వాత మా స్టాఫ్ ఎక్కడ వర్క్ చేస్తారు తెలుసా అండి? బయట 47 డిగ్రీస్ 48 డిగ్రీస్ ఉంటే గనక ఎయిర్ కండిషనర్ దగ్గర 54 డిగ్రీస్ ఉంటుంది. అట్లాంటి టెంపరేచర్ లో అక్కడ నిలబడి ఉంటారు. ఈరోజు ఈజీగా కాదండి ఏ బిజినెస్ కూడా, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో? ఆల్మోస్ట్ 1 lakh మెంబర్స్ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మెంబర్స్ దొరుకుతారు మీకు. మీరు చేయాలనుకున్న వ్యాపారాన్ని ఏ విధంగా మీరు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అనేది మీ ఐడియాలజీ, మీ స్మార్ట్నెస్. ఇట్ ఈస్ యువర్ క్రియేటివిటీ. ఆల్మోస్ట్ 9 నెలల నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారు. పాపం గవర్నర్ గారు కొన్ని అనివార్య కారణాలు చేయలేకపోవడం లేదు. చేయాలి అనుకున్నాము, మరలా అడ్డంకులు. ఆ అడ్డంకులను అధిగమించుకొని ఇవాళ ఎలాగైనా చేయాలి అని చెప్పేసి వచ్చేసాం ముందుకు. అమ్మవారి సంకల్పం ఉంది మనందరి ముందు. అందరం ముందుకు వెళ్దాము. మీ అందరికీ వెనకాల ఎవరున్నారు? మనం చేసే సంకల్పం ఉందండి. మీరు ఏదైతే సంకల్పం తీసుకుంటారో ఆ సంకల్పం ఎంత దృఢంగా ఉండాలి అంటే హిమాలయ పర్వతాల కంటే కనుక ఇంకా పెద్దగా ఉండాలి. ఎవరు షేక్ చేయలేరండి. ఇట్ ఈస్ ఫర్ యూ టు బ్రేక్ యువర్ సెల్ఫ్. మీరు తీసుకునే టార్గెట్ ఏ విధంగా ఉండాలి అంటే, ఒకటి పక్కన పెడితే ఏమవుతుందండి? ఒకటి పక్కన పెడితే ఏమవుతుంది? ఆ 10 పక్కన పెడితే 100 అవుతుంది. దాని పక్కన 0 పెడితే ఈ వాల్యూ లేని 0 కూడా మీరు వాల్యూ వచ్చే దాని పక్కన 1గా నిలబడాలి. ఇట్ ఈస్ ఫర్ యూ టు టేక్ అప్ ద థింగ్స్ హౌ యూ డూ ఇట్. ఈరోజు నాకు ఏ విధంగా, నేను మల్టీనేషనల్ కంపెనీలో ఉండేవాడిని. అక్కడ పేమెంట్స్ కలెక్షన్ అనేది పెద్ద టార్గెట్ ఉండేది కాదు. మీరు ఎంత అమ్మారు అనేది ఎక్కువగా ఉండేది. నాకు ఈరోజు ప్రతి జీన్స్ లో కూడాను బిజినెస్ తేవడమే తప్ప డబ్బు కలెక్ట్ చేయడం లేదు. మీ అందరికీ చెప్తే సర్ప్రైజ్ అవుతారు. ఎంత ఉంది కదా అవుట్ స్టాండింగ్? 6 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉందండి. అవి నెలలు పోయాయి, సంవత్సరాలు పోయాయి. కృష్ణారావు మాత్రం అడగడం అంటే ఆ జీన్స్ అట్లా వచ్చేస్తుందండి. యూ హ్యావ్ టు ఇండల్జ్ యువర్ సెల్ఫ్ వాట్ యు వాంట్. ఏ విధంగా మీరు ఇంజెక్ట్ చేస్తారు అనేది మీ అనుగుణ మీలో ఉందండి. ఎవ్వరు చెప్పేది కాదు. అది ఏ విధంగా చెయ్యగలరు అనేది మీ మీద ఆధారపడింది. మీరు ఎప్పుడైనా ఎవరికైనా కస్టమర్ ఫోన్ చేసి బ్రదర్ డబ్బు కావాలి అంటే నువ్వు జోక్ చేసినావా సీరియస్ అని అడుగుతారు. అంటే అపహాస్యంగా కూడా ఉంటుంది. అది మీకు మీరుగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా చెయ్యాలి అనేది. మేము వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఒక టెక్నాలజీ లేదు, ఒక గైడెన్స్ లేదు, ఒక గూగుల్ లేదు, ఒక యాప్ లేదు, ఒక వాట్సాప్ లేదు, ఒక ఫోన్ కూడా ఆ వీధికి మొత్తానికి కలిపి ఒక ఫోన్ ఉండేది. ఈరోజు అట్లా కాదు.
Everything is available in front of you. How you take, how you lead, it is depends on you. కోరుతున్నాం. ఒక్కసారి చెప్పట్లు ఛాన్సెస్ ఏమి కదా ఆరోగ్యం మంచిది కూడా. మరి ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం వచ్చేసిందండి. మన స్పీకర్స్ తో మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం. సో అందరూ కూడా అప్పట్లో కంప్యూటర్ అంటే ఎవరికి తెలియదండి. చాలా మంది అప్పుడు కంప్యూటర్ 1994లో 3 లక్షలకి నేను కంప్యూటర్ కొనుక్కొని ఒక ఏసీ రూమ్ తయారు చేసి మా ఫాదర్ మా అందరూ ఏదో చేస్తారు, కానీ మొత్తం మీద ఏదో వీళ్ళు చేస్తారనేది మాత్రం వాళ్ళకు ఉంటుంది. అప్పట్లో నేను కంప్యూటర్ పెట్టుకొని కంప్యూటర్ తీసుకొని తెలుగు మీడియంలో కంప్యూటర్ తీసుకొని 92 నుంచి ఇప్పటి వరకు నాదంతా కంప్యూటర్ అకౌంట్స్ అండి. మాన్యువల్ బుక్ అనేది నాకు తెలియదు. ఆ మాదిరిగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. అదే కాకుండా వ్యాపారంలో ఎందుకు ముందుకు వచ్చామనేది ఫస్ట్ ఒకటి మనము డేర్ చేయాలండి. డేర్ చేస్తే ఒకవేళ ఇంటి అయ్యేది ఉంటుంది, నాన్ ఇంటి అయ్యేది కూడా ఉంటుంది, కానీ డేర్ చేయాలి. డేర్ కన్నా ముందుకు కొట్టేదంటే ఏమి వ్యాపారం చేస్తున్నాం అనేది కాదు. నేను బంగారం బిజినెస్ చేయాలి, నేను క్లాతింగే చేయాలి, నేను మామూలు చేయదు అనేది ఉండదు. మనకి ఏది వ్యాపారం ఇష్టం ఉందో ఆ వ్యాపారంలో పోండి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏ వ్యాపారం చెబుతుంది ఏమన్నా కానీ వ్యాపారం జీనియర్గా చేయాలి. అట్లా చేస్తే మాత్రం వ్యాపారంలో ముందుకు వస్తాము. అదే సమయంలో నేను హైదరాబాద్కి వచ్చాక నాకు ఒక వుడ్లాండ్ డిస్ట్రిబ్యూటర్, వుడ్లాండ్ అంటే మెన్స్ వేరు, అది ఒక ఫుట్వేర్ అంటే మంచి బ్రాండెడ్, అది ఒక డీలర్షిప్ కావాలంటే నాకు దొరకకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్ తీసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నా. అప్పుడు మా బావలు మా అక్కలు మా వాళ్ళందరూ ఏమిరా ఎవరు చెప్పినా నీకు అందరంటే వుడ్లాండ్ తీసుకుంటున్నారు, అందరూ ఈ చెప్పుల పేరు అంటే అది మంచి బ్రాండెడ్ చెప్పుల పేరు అని మా ఇంట్లో చెప్పారు. అందరూ ఎవరు చెప్పిరా నువ్వు ఇంత మంచి తీరని చెప్పుల పేరు చేస్తారా అని నన్ను కోపడ్డారు అందరూ. 10 రోజులు అప్పుడు కూడా మాట్లాడలే కానీ మా బ్రదర్స్ మా పవన్ వాడు చేస్తుందంటే ఏదో ఒకటి ఉంది, ఏదో చేస్తుండ్రు, అది చిన్నది కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే 2000లో నేను తీసుకుంది. 2000లో 1 crore డిపాజిట్ చేశాను, 1 crore పెట్టి స్టాక్ చేశాను. 2 crores తోని నేను ఓన్లీ వేరే రోజుకి స్టాక్ వస్తుంది, నేను ఏమైనా డిస్ట్రిబ్యూటర్ మొత్తం షోరూమ్లకు నేను సప్లై చేయాలి. నేను ఉండేది లేదు, అంత ఎంప్లాయీస్ ఉంటారు, ఆర్డర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, కంప్యూటర్ బిల్ చేస్తారు, స్టాక్ పంపుతారని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ కూడా హ్యాపీ అయ్యారు. నా వేరే ఓపెనింగ్ కూడా అందరూ వచ్చారు, ఎందుకంటే ఇది బాగుంది అనేది అప్పుడు తెలిసాక. కానీ చాలా మంది డిస్టర్బ్ చేశారు, మా ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేశారు, మా రిలేషన్ కూడా చాలా మంది. ఆ వుడ్లాండ్ డిస్ట్రిబ్యూటర్తో నాకు పరిచయాలు పెరిగి తెలంగాణ ఆంధ్రలో మొత్తం కంపెనీ డీలర్స్ అని డిఫరెంట్ బిజినెస్లోకి వచ్చి తర్వాత వైల్డ్ క్రాఫ్ట్ అనేది ఒకటి, బ్యాగ్స్ అని ఉంటుంది అదొకటి, డిఫరెంట్ మా నైకి ఇవన్నీ డీలర్షిప్ తీసుకొని ఇది బాగుందని చెప్పి ఒక షోరూమ్ కూడా స్టార్ట్ చేశాను. రిటైల్ కాదు, హోల్సేల్ ఏమో రిటైల్ కూడా ఉండాలి. చింతపూర్లో నేను ఒక షోరూమ్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఆ షోరూమ్తో తర్వాత ఒక న్యూ అంటే ఎప్పుడు కూడా నేను కొత్త కాన్సెప్ట్ పుడుతుంటానండి. అప్పట్లో నేను ఈ కామర్స్ అంటే మనము ఇంటి దగ్గరే ఉండి మన వ్యాపారం ఎందుకు చేయాలి, టోటల్గా మన బిజినెస్ని ఇండియా మొత్తం మనం ఎందుకు అమ్మకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఒకటి నేను రెడీ చేశాను. నాతో కాలే, అది పెద్ద బడ్జెట్. తర్వాత స్నాప్డీల్ పేటిఎం అనే వాళ్ళు ఈ కామర్స్కి వచ్చారు. అప్పుడు వాళ్ళతో నేను టైఅప్ అయ్యి స్నాప్డీల్ పేటిఎంలో ఇమ్మడి అసోసియేట్స్ అంటే ఏంటనేది ఇండియా మొత్తం తెలియజేట్టు చేశానండి. ఆ విధంగా బిజినెస్ చేసుకుంటూ తర్వాత అమెజాన్ ఒకటి ఫస్ట్ స్నాప్డీల్ పేటిఎం, అమెజాన్ వాళ్ళు డైరెక్ట్ మా పేరు తీసుకొని అమెజాన్ వాళ్ళు ఈ కామర్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ మా ఆఫీస్కి వాళ్ళు వచ్చి సార్ మేము ఈ కామర్స్ చేయదలుచుకున్నాము, మీరు వేరే రోజు నుంచి మాకు మీరు ఏం సప్లై చేస్తారంటే పలానా టోటల్ ఈ సప్లై చేస్తామన్నా. ఎందుకు మీరు ఈ కామర్స్ మీద ఎందుకు లైక్ చెప్తారంటే ఒక ఐటము నేను ఒక చిట్యాలలో పెట్టుకుంటే చిట్యాలు అమ్ముతా, నల్గొండలో పెట్టుకుంటే నల్గొండలో అమ్ముతా, హైదరాబాద్లో పెట్టుకుంటే హైదరాబాద్లో ఒక స్ట్రీట్లో ఒక 10 కిలోమీటర్ల వరకు పడతా. ఈ కామర్స్ అనేది ఇండియా మొత్తంలో ఎక్కడ బుక్ చేసుకున్నా అక్కడ పంపగలుగుతా. అందుకే కాబట్టి నేను ఈ కామర్స్ మీద ఎక్కువ లైక్ చేస్తానంటే అమెజాన్ కూడా చాలా సేమ్ మేము అదే కాన్సెప్ట్ వస్తున్నాను. అప్పుడు అమెజాన్ వాళ్ళు ఇంకా మాకు ఒక 3000 స్క్వేర్ ఫీట్ మీరు ఎక్కువ గోడం తీసుకోండి, మీకు మీ ప్రోడక్ట్ మా దాంట్లో అమ్ముకోవచ్చు అని అప్పట్లో మాతోని అంటే వాళ్ళు అమెజాన్లో ఫస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ అమెరికాలో వన్ ఆఫ్ ది లీడింగ్ పార్టీ. ఇండియాకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో అప్పుడంతా అమెజాన్లో వాళ్ళకు ఇండియా టైప్ ఆఫ్ ఏంటి అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో చూడాలి. ఇవాళ మొత్తం సెల్ ఫోన్ వచ్చింది, మొబైల్ వచ్చింది, అన్ని చేస్తున్నాం. అప్పట్లో లేదు, అప్పట్లో అవగాహన లేదు. ఆ అవగాహన తేవడానికి ఏం చేయాలని మా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.
నేను అమెజాన్లో సౌత్లో నెంబర్ 1 చేశాను ఒక 5 years. అంటే ఈ దాంతో నేను పెద్ద వేరేజ్ చేసుకున్నాను, పెద్ద వేరేజ్ అయిపోయినాక నేను ఎప్పుడు కూడా ఎవ్రీ 3 years మా చంద్రబాబు కూడా బోర్వెల్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్లో ఉన్నాను, బోర్వెల్లో ఉన్నాను. ప్రతి ఎవ్రీ 3 years ఒక న్యూ కేటగిరీ వస్తాను. అప్పట్లో నాకు ఏంటంటే ఈ మెన్స్ కేటగిరీలోన ఉమెన్స్ కేటగిరీ ఒకటి రావాలనేది నేను ఎప్పటి నుంచో ఒక 10 years నుంచి సర్వే చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఏ బిజినెస్ పెట్టాలో ఉమెన్స్ కాంపిటీషన్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే మెన్స్ కన్నా ఫ్యాషన్లో ఉమెన్స్ బిజినెస్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. అందుకనే లాభం ఒకటి, ఆ బిజినెస్ అనేది చేయాలనేది ఒకటి, 2 విధాలు అనుకొని ఒక 3 years నేను అబ్జర్వేషన్ చేసి ఒక కొత్త ప్రాజెక్టు తీయాలనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ రిలేషన్ అందరితో ఈ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ఎలా అంటే ఈ సిల్వర్ జ్యువెలరీ ఏదైతే ఉందో అందరూ గోల్డ్ జ్యువెలరీ వాడుతున్నారు. ఈ గోల్డ్ బదులు లోపల మెటీరియల్ అనే తేడా, గోల్డ్ బదులు సిల్వర్ వాడి సేమ్ ఐటమ్ సేమ్ కారీగారితో చేపించి మనం గోల్డ్ పాలిస్తో ముందుకొద్దామని ఒక 78 లక్షల రూపాయల స్టాక్ చేపించాము. ఫస్ట్ నేను షోరూమ్ పెట్టలేదు, స్టాక్ చేపించాను. కానీ స్టాక్ మంచిగా రాలేదు. అంత 1 gram గోల్డ్ది మేకింగ్ ఎట్లా వచ్చిందో అట్లా వచ్చింది. అప్పుడు 70-80 లక్షలు నేను బాగా వెయిట్ చేశాను. కాకపోతే మళ్ళీ కర్ర తీస్తే నాకు సిల్వర్ వచ్చింది. షోరూమ్ పెట్టే ముందుకే చెప్పించాను. తర్వాత కొంత లాస్ అయినా మళ్ళీ ఊరుకోలేదు, మళ్ళీ పోయినా. ఎందుకు నా దగ్గర ఏం ఫాలో అయిందంటే సరి అయిన గోల్డ్ స్మిత్ కారీగారిని నేను పెట్టుకోలేదు. ఎవరైతే గోల్డ్ ఐటమ్ తయారు చేస్తారో వాళ్ళతోనే తయారు చేపిస్తే బాగుంటుందని చాలా మంది గోల్డ్ తయారు చేశారు. జైపూర్ పోయాను, తర్వాత ఇక్కడ చెన్నై పోయాను, తర్వాత బెంగళూరు వెళ్ళాను, తర్వాత ఇక్కడ మళ్ళా ఎక్కడంటే సపోజ్ కలకత్తా వెళ్ళాను. ఎక్కడ పోయినా కానీ సిల్వర్ ఐటమ్ గోల్డ్ చేయమంటే పక్కకు అసలు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త ఒక ఐడియా వేసాను, అయ్యా నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు, నువ్వు నెలకంటే ఒకరు 30,000 ఒకరు నేను 50,000 ఇస్తాను నాకు ఐటమ్ చేసి నేను అమ్ముకుంటా ఏమో చేసుకుంటా నాకు డిజైన్ చేశాను. అప్పుడు ఒక 5-6 ముందుకు వచ్చి కూడా మంచి సీనియర్తో చేయించి ఆ తర్వాత సిల్వర్ జ్యువెలరీ అంటే అనేది తర్వాత నేను ఇంట్లో ఉండి అప్పట్లో లాక్డౌన్లో నేను మార్కెటింగ్ అంటే ఇంకోటి బిజినెస్లో ఒక ప్రోడక్ట్ ఒకటే కదండి, 10 మందికి తెలిసేలాగా చేసేటము చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ఒకటి మంచిగా చేసుకొని నేను ఇంట్లో పెట్టుకొని నా చుట్టాలకే అమ్ముకుంటా. మనము ఎక్కడున్నది మార్కెటింగ్ చేయడం, మార్కెట్లో తెలియడం. అయితే ఫస్ట్లో మా 2 అబ్బాయిలు, నాకు ఒకతను అమెరికా పోయించాను, అందరు ఎడ్యుకేటెడ్, మా అమ్మాయి ఎడ్యుకేటెడ్, కూర్చోట్టాడు మార్కెటింగ్ ఇట్లా చేయాలని బాగా అడుగుతాను. నేను డిఫరెంట్ మార్కెటింగ్లో పోతాను. అప్పట్లో లాక్డౌన్ వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ చేద్దామన్నా. డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నానా, ఎవరికి మొబైల్స్ లేవు, ఎవరికి సాఫ్ట్వేర్ తెలియదు, ఎవరికి తెలియదు అంటే మనం ఒక గేమ్స్ పెడతాం నాన్న, కంప్యూటర్ గేమ్స్ ఒకటి పెడదాము. అందరికీ గేమ్ అంటే ఇంట్రెస్ట్. అప్పట్లో లాక్డౌన్లో అందరు ఇంట్లో ఉన్నారు, టైం పాస్ అవ్వలేదు. అంటే మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఏం డాడీ నువ్వు ఏమంటారు, జూమ్ తంబోలో ఎట్లా పెడతావు నువ్వు అంటే వాట్సాప్లో ఎట్లా పెడతాంటే కాదు ఒక జూమ్ తంబోలో పెడతామని చెప్పాను. జూమ్ తంబోలో డాడీ మనకే సరిగ్గా జూమ్ తెలియదు, నువ్వు నేను మన ముగ్గురు తెలిస్తే ఎవరికి జూమ్ అంటే తెలుసు అంటే కాదు. ఇప్పుడు క్యాష్ అనేది అమౌంట్ అనేది మోడీ వచ్చినాక అందరు గూగుల్ పే చేసే లెవెల్కి వెళ్తున్నారు. అప్పట్లో కూడా మోడీ కూడా అన్నాడు వాట్సాప్ ఉందా, ఇదివరకు మొబైల్ ఉందా, ఎందుకు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పోరన్నారు, మనం చేస్తే ఏదైనా అవుతుందని చెప్పి అప్పట్లో నేను ఒక వీడియో తయారు చేశాము. ఏది జూమ్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో తయారు చేయించి అందరికి. అప్పుడు మా వాళ్ళకు డౌట్ వచ్చినప్పుడు 50 మంది జూమ్ తంబోలలో ఉండాలి, 100 మందికి ఎక్కువ లేరు. లేదు నాన్న ఉంటుంది, నువ్వు గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పాను. సెర్చ్ చేస్తే పేమెంట్తో 500 మంది కూడా తంబోలకు రావచ్చు అనేది దొరికితే పేమెంట్ చేసి 1 నెల రోజులు డైలీ 3 తంబోలాస్ చేశామండి. ఒక 15,000 మంది ఉమెన్స్ డాటా నాకు వచ్చినది. నేను షోరూమ్ పెట్టకూడదు అంటే షోరూమ్ పెట్టకూడదు నేను 50 లక్షల రూపాయల గిఫ్ట్ ఇచ్చానండి. రియల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా తెలుసు అనుకుంటా. షోరూమ్ పెట్టినప్పటి వరకు నేను స్టాక్ చెప్పించి ఇంట్లోనే షోరూమ్ లెక్క చేసి ఆ లాక్డౌన్ ఉంది. ఆ తర్వాత పంజాగుట్లో ఒక షోరూమ్ రెంట్కి తీసుకున్నాం. పోతే ఆ రెంట్ అంతా ఏమై అందరు ఖాళీ చేస్తుంటారు, నువ్వు రెంట్కి వచ్చినావు నన్ను అడిగాను. సార్ మా గురించి మీరు తెలుసుకొని ఇమ్మీడియట్ 1 ఆఫ్ ది నెంబర్ అంటే ఆయన తెలుసుకొని అప్పుడు మాకు రెంట్కి ఇస్తానికి వచ్చాడు. రెంట్ తీసుకున్నాము. రెంట్ తీసుకొని స్టాక్ పెట్టగానే మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. 1 మంత్ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే కస్టమర్ ఎవరు వేసలేరు. మా పిల్లలు భయపడుతుంది, ఏం డాడీ ఇంత స్టాక్ పెట్టుకున్నాం ఎవరు 1 ఇయర్ రెంట్ నేను పే చేస్తాను, మీరు బిజినెస్ చేయండి, డబ్బులు తిరగండి, మీకు ఏం కావాలి మళ్ళీ కొత్త డిజైన్ చెప్పండి, మీరు ప్రాసెస్ చేయండి అని బాగా వాళ్ళు ఎప్పటిపడి వాళ్ళు కూడా ఇవాళ నిజం ఇంకొక ముచ్చట్టుందని
ఏ బిజినెస్ అయినా అండి మనము ఒకటి కొంచెం మన దాంట్లో ఒక అంటే మెన్స్లో ఏమనుకోవద్దు అన్న పెద్దలు అంటే ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉమెన్స్కు మనకన్నా ఎక్కువ ఆలోచన ఉంటుందండి, కానీ మనం దాన్ని పట్టించుకోము. రియల్గా చెప్పాలంటే మీరు ఉమెన్స్ దగ్గర కరెక్ట్గా మీ వ్యాపారం గురించి చెప్పండి, వాళ్ళ తినండి, వాళ్ళ దగ్గర ఉన్నంత నాలెడ్జ్ కానీ వాళ్ళకున్నంత ఓపిక కానీ వాళ్ళు చెప్పింది తింటే మాత్రం సార్ నిజంగా బిజినెస్ చాలా ముందుకు పోతాము. ఇవాళ నేను మా ఇమ్మడి జ్యువెలర్స్ కూడా ముందుకు పోవడానికి మా ఇంట్లో నా కోడళ్ళు, నా కూతురు, మా ఆవిడ వాళ్ళు డిజైన్ చేస్తే మేము వ్యాపారం చేస్తే పేరు మాకు వస్తుంది, కానీ కష్టపడేది వాళ్ళండి. రియల్గా చెప్పంటే ఇన్ని డిజైన్లు చూడడం మాతో కాదు, ఈ డిజైన్లన్నీ తెచ్చేది మా ఇద్దరు కోడళ్ళు, మా మిసెస్, మా కూతురు. కానీ ఇమ్మడి రమేష్ అన్న వ్యాపారం చేస్తే పేరు మాత్రం కష్టపడే వాళ్ళు మంచి పేరు అయితే మాకు వస్తుందండి. అదేవిధంగా ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే కలిసి చేస్తే ఒకటి మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. నువ్వు ఏ మనీ చేయండి, మార్కెటింగ్ డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిక్ లో తెలిసేటట్టు చేసి ఇటువంటి బిజినెస్ మీట్స్ అయితే మాత్రం చాలా చాలా మనకి ఎంత ప్లస్ పాయింట్ అంటే ఈ బిజినెస్ మీట్ తోని ఇప్పుడు సపోజ్ మీరు ఎవరు నాకు కొంతమందికి అయితే తెలియదు, ఒకవేళ నేనే ఉన్నాను, నేను మన సపోజ్ మన గోవాలో చిన్న ఫంక్షన్ అయినా వేరే బిజినెస్ మీట్ లో నాకు ఒక అతను పరిచయం అయ్యాడు. అయితే అక్కడికి జిఎంఆర్ గారు వచ్చాడు, సార్ నాకు జిఎంఆర్ గారితో 10 నిమిషాలు టైం ఇప్పి అంటే పోయిండు. ఆయన బిజినెస్ మీట్ లో ఒక VIP పర్సన్ నాకు ఇట్లా కలిసిండు. ఆయన పోయి జిఎంఆర్ తోని సార్ ఇట్లా ఇమ్మడి జ్యువెలర్స్ సార్ ఒక 10 minutes టైం అడుగుతున్నానంటే 5 minutes ఇస్తాను, 10 minutes ఇచ్చి 10 నిమిషాలు నా ప్రోడక్ట్ గురించి అడిగిండు, నాకు సజెషన్ ఇచ్చిండు. హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ నేను ఇన్వైట్ చేస్తాను చెప్పాను. అంటే ఇప్పుడు అక్కడ జిఎంఆర్ గారు సార్ నాకు ఎవరు డైరెక్ట్ పోతారు, ఒక బిజినెస్ వీటిలో KPC కాంట్రాక్టర్ అనిల్ నాకు పరిచయం, ఆ బిజినెస్ మీట్లో పరిచయం. లేకపోతే ఆయన నన్ను పిల్లలు నేను పోను, అంత పెద్దోళ్ళ దగ్గర మనం పోను. ఆయన జిఎంఆర్తో పర్మిషన్ తీసుకొని నాకు టైం ఇప్పించాడు. అంటే ఏంటి, ఒక బిజినెస్ మీట్ తోని ఎవరి దగ్గరకైనా పోయేటట్టుగా మనం వస్తాం. అందుకని ఈ బిజినెస్ మీట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 50 మందిని కలిసి ఈ 50 మందితోని ఇంకా వేరే పెద్దవాళ్ళతో కూడా కలవడానికి, మనకన్నా చిన్న వాళ్ళతో కలవడానికి, చిన్న వాళ్ళు పెద్దగా కలవడానికి అందరికి అవకాశం. కాబట్టి బిజినెస్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్ గురించి చెప్పాలి. అన్నయ్య అన్నట్టు మనము ఏం బిజినెస్ వస్తుంది కాదు, మనం ఏం బిజినెస్ ఇస్తున్నాం అనుకోండి, తప్పకుండా అందరూ అదే విధంగా వస్తే మాత్రం వ్యాపారం బాగా వస్తుంది. ప్రతి ఒక్కరికి లాస్ట్ నేను చెప్పేదైతే మనము నచ్చిన బిజినెస్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అందరి సపోర్ట్ తీసుకోవాలి, అందరి మాట వినాలి, మనము అవసరం అనేది తీసుకోవాలి, అవసరం లేని వదిలేయాలి, మనం ఏదో చేయాలి. ప్రొడక్ట్ కరెక్ట్గా ఉండాలి. మార్కెటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెటింగ్ బాగా చేయాలి, ప్రొడక్ట్ మంచిగా ఉండాలి, కష్టపడాలి, అందరిలో కలిసిపోవాలి, అందరికీ తెలియటం చేయాలి. మనం వ్యాపారంలో ముందుకు వస్తాము. రియల్గా ఇవాళ ఈ వ్యాపారాన్ని రావడానికి అయితే మా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాది హైదరాబాద్లో 5 బ్రాంచ్లు, అమెరికాలో అండ్ కాలిఫోర్నియాలో 2 years కింద పెట్టాను. కాలిఫోర్నియాలో కూడా 2 years అక్కడ కూడా మార్కెటింగ్ బాగా చేశాను. ఇమ్మడి అంటే మన తెలుగు ప్రజలకు 90% తెలియటట్టు చేశాను. ఈ 2 years నెక్స్ట్ మనతో డల్లాస్లో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. నాది విజయవాడలో షోరూమ్ వర్క్ అయిపోయింది, ఆల్రెడీ ప్రాసెస్ కూడా అయింది, కొద్దిగా ఎలివేషన్ అయింది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అండ్ విజయవాడలో పనిచేస్తున్నాను. అండ్ బెంగళూరులో 2 showrooms ఆల్రెడీ వర్క్ అవుతున్నాయి, మదనపల్లిలో ఒకటి వర్క్ అవుతున్నది. ఇప్పుడు కొత్తగా ఫ్రాంచైజీ మోడల్ కూడా వచ్చాము. ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలంటే కూడా మమ్మల్ని విజిట్ చేయొచ్చు. పెళ్లి బ్రాంచ్ ఫ్రాంచైజీ ఇచ్చాను. అలా Tier 1, Tier 2, Tier 3గా ఉంది. ఇదే విధంగా మీరు కంపల్సరీ మీరు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా, బిజినెస్ సపోర్ట్ కావాలన్నా, ఎవరితో మీకు పరిచయం కావాలన్నా, ఎవరి దగ్గర మీరు పోవాలన్నా, మీరు ఏంటంటే ఇంకా మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా, ఎవరితోనైనా మీట్ అయ్యి ఈ బిజినెస్ గురించి, బ్యాంకుల గురించి ఏదైనా కావాలంటే కూడా ఎనీ టైం. వ్యాపారానికి అయితే నేను మంచి టైం ఇస్తానండి. ఇంకా వేరే దానికైనా కొంత టైం కానీ అంటే బిజినెస్ చేయగలుగుతాను. బిజినెస్ అనేది నాకు ఒక హాబీ. బిజినెస్ చేస్తేనే ₹4 డబ్బులు సంపాదిస్తేనే ₹2 ఖర్చు పెట్టడానికి వీలు, ₹2 డొనేషన్ ఇవ్వడానికి ఉంటుంది, ₹2 ఎవరికైనా పెట్టడానికి ఉంటుంది. కాబట్టి నేను వ్యాపారానికి ఎక్కువ టైం ఇస్తాను, బిజినెస్ తెప్పిస్తాను, దానికి రిలేషన్ కూడా ఇస్తాను. అందుకని మీరు కూడా మీ ప్రొడక్ట్ని మార్కెట్లోకి మార్కెటింగ్ ద్వారా పోయి అందరికీ తెలిసేట్టు చేయాలి. మనం అందరికీ తెలపాలి, అందరికీ తెలవాలి, అందరికి కూడా సపోర్ట్ చేయాలి. మీరు ఒక్కరు మనదే బిజినెస్ కాకుండా అందరు కూడా సపోర్ట్ చేస్తే మీ బిజినెస్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎవరికి ఎప్పుడు ఏ టైం బిజినెస్ సంబంధించి అవసరం ఉన్నా నేను టైం ఇస్తాను. ఇలా చాలా మంది కూడా దగ్గరికి అక్క కూడా ఏదైనా బిజినెస్ అని వచ్చిపోతుంటారు, చాలా మందికి చెప్తుంటాను.
మీకు ఏదైనా బిజినెస్ ఉంటే కూడా దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ చేయాలా, ఏం చేయాలంటే కూడా నేను ఆ సర్వీస్ అయితే చేస్తాము. తప్పకుండా థ్యాంక్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు కృష్ణారావు అందరికీ ముందుగా మీరు ఇంత మంచిగా టైం ఇచ్చి నాకు ఇన్నందుకు, నాకన్నా పెద్దవాళ్ళు కూడా పెద్ద వ్యాపారం చేసే వాళ్ళు కూడా నాకు చిన్నది కూడా ఇన్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. ఉండి బంధువర్గం అంతా మీకు వెనకాల ఉంటే ఒకసారి సైకిల్ మీద కింద పడిపోయారంటే ఒక 10 మంది వచ్చేస్తారు. అందరు అత్త, మామ, బాబాయ్, పిన్ని మొత్తం ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ బంధువర్గాన్ని వదిలిపెట్టుకొని పుట్టిన ఊరును వదిలేసి, ఉన్నటువంటి బంధుమిత్రులను వదిలేసి, చదువుకున్న ప్లేస్ ను వదిలేసి ఎందుకు ఇక్కడికి రావాలనుకున్నారు అన్న కాన్సెప్ట్ నిజంగా కూడా ఇట్ టచ్డ్ మై హార్ట్ అండి. అది కాకుండా మీరు ఇంకొక విషయం చెప్పారండి, మీరు ఫ్యామిలీ మొత్తాన్ని కూడాను బిజినెస్ లోకి తేగలిగాను అని. నేను ఈ రోజున్నాను, నా వ్యాపారం యూనిక్ అండి. నేను వ్యాపారం చేస్తే ప్రాఫిటే ఉంటుంది, పంపించాను అంటే బిజినెస్ లో లాభమే ఉంటుంది. కానీ నాకు 3 అబ్బాయిలు ఉన్నారు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఒక హార్డ్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. రెండో అబ్బాయి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు ఆస్ట్రేలియాలో. మూడో అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నాడు. నా వ్యాపారం చూసుకోరా అంటే నేను 3 కూడాను నా వ్యాపారంలోకి తెలియకపోతున్నాను. మూడో అబ్బాయిని అడిగితే నీ వ్యాపారం చిన్నది నానా అంటున్నారు ఈరోజు. కానీ ఈ చిన్నది కూడా పెద్దది చెయ్యొచ్చు అని మీ పిల్లలతో పాటు మీ కూతుర్ని, మీ కూడల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా హ్యాండ్సప్ టు యూ డిమాండ్ రమేష్ గారు. సార్ దీనికి కూడా సార్ చెప్పిన పాయింట్కు మా అబ్బాయిలకు, మా కూతురికి కానీ వ్యాపారం చేయాలని ఎందుకు వచ్చిందంటే వాళ్ళు 5th క్లాస్ చదువుతాప్పటి నుంచే నేను ఎక్కడైనా బొంబాయిలో కానీ, ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫెయిర్ అయితే పిల్లల్ని తీసుకోపోతారు. వాళ్ళు 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి. అప్పట్లోనే నేను అనుకుంటా 15-20 ఏళ్ళ కింద కూడా ఒక 30,000 ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ అంటే బొంబాయిలో అన్ని కంట్రీ వాళ్ళు వచ్చి బిజినెస్ ఫెయిర్. అప్పట్లో నేను చెప్పేది 1995-92లో. అప్పట్లో నుంచి కూడా నేను ఎవ్రీ బిజినెస్ పెట్టుకు మా ఫ్యామిలీ, మా 2 బాబుల్ని, మా పాపని తీసుకుపోతాను. మేము చదువుకుంటున్న డాడీ మాకెందుకు అని అన్నారు. లేలే రావాలి మీకు నాలుగు కూడా. అప్పటి నుంచి ఎక్కడ బిజినెస్ ఫెయిర్, ఇప్పటికి కూడా నేను ఈ రోజు కూడా ఇంటర్నేషనల్ ఫెయిర్, నేను రేపు 12th కూడా బెంగళూరులో నేను కూడా B2B షోరూమ్ పెడుతున్నాను. అక్కడ బెంగళూరులో బిజినెస్ ఫెయిర్ కంపల్సరీ మా ఫ్యామిలీ మొత్తం పోతాము, ఇంటర్నేషనల్ ఫెయిర్ పోతాము. నేను ఇప్పటికీ మా 2 బాబుల్ని హాంకాంగ్ అండ్ చైనా, మలేషియా ఒక 25 టైం పంపినండి బిజినెస్ ఫెయిర్కు. అంటే బిజినెస్ ఫెయిర్ పోయినామంటే ఏమన్నా కానీ రీసెంట్ మన లాస్ట్ మంత్ కూడా గోల్డ్ బిజినెస్ ఫెయిర్ అయితే కూడా పోయినారు. ప్రతి బిజినెస్ ఫెయిర్ తెలుసుకోవాలని ఉంటే మాత్రం అంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది రావడానికి అంటే వీళ్ళు బిజినెస్లో ఈ ఫెయిర్లలో తిరిగినాక బిజినెస్ అంటే ఏంటనేది వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్. దానివల్ల మా పిల్లలందరూ బిజినెస్కి వచ్చారు. మా పాప కూడా సాఫ్ట్వేర్ జాబ్ బిజినెస్ చేస్తాను. ఇండియాలో అనేది అమెరికా పోయింది. ఇప్పుడు మా అమెరికాలో మా పాప బిజినెస్ చేస్తుంది. వన్ ఆఫ్ ది గుడ్ బిజినెస్, చాలా హార్డ్ వర్క్, చాలా బాగా చేస్తుంది. ఇది యాక్చువల్గా బిజినెస్ మా పిల్లలు రావడానికి కారణం ఇదండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక విషయం అండి, మొన్న మీరు గోవా వెళ్ళారు. గోవాలో మీరు వెళ్ళింది ఎంజాయ్ చేసేదానికి. అందరు ఫ్రెండ్స్తో వెళ్ళారు, ఫ్యామిలీతో వెళ్ళారు. ఆల్మోస్ట్ ఒక 300 మంది ఉన్నారు అక్కడ, 150 ఫ్యామిలీస్. జిఎంఆర్ గారు 2-3 రోజులు ఉన్నారు అక్కడ, 2-3 నైట్స్ ఉన్నారు ఫ్యామిలీతోటి. అలాంటి టైంలో కూడాను మీరు అక్కడ ఎంజాయ్ చేసేది వదిలిపెట్టి, అట్లాంటి ₹1,00,00,000 పెట్టేసి వెడ్డింగ్ చేసేది వదిలేసి మీరు ఏ విధంగా జిఎంఆర్ గారిని కలవాలి అన్న ఉద్దేశం ఉంది చూడండి. దట్ ఈస్ వన్స్ అగైన్ హ్యాండ్సప్ ఇవ్వండి. కేపీసీ అనిల్ గారిని మీరు వదలలేదంటే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు. అంటే మీరు సంకల్పం అనేది ఏదైతే ఉంటుందోనండి, ఆ 7 కొండలవాడ అమ్మవారు మీ దగ్గరికి పంపిస్తారండి. దిస్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్, నాకు స్నాప్ ఇప్పించండి జిఎంఆర్ గారితో, నాకు అనిల్ గారితో ఇప్పించండి, కిరణ్ గారితో ఇప్పించండి, శ్రీనివాస్ గారితో ఇప్పించండి అడిగారు. కానీ ఎవరు కూడా జిఎంఆర్ గారితో బిజినెస్ గురించి 5 నిమిషాలు మాట్లాడాలని అడిగిన వాళ్ళు లేరండి. జిఎంఆర్ గారు ఫోటోకి అయితే ఒప్పుకోరు, కానీ 2 నిమిషాలు మాట్లాడతాను అంటే ఒప్పుకుంటారండి బిజినెస్ గురించి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాయ్పూర్లో ఒక పవర్ ప్లాంట్ ఉంది వాళ్ళది. అక్కడ హోమం చేస్తూ ఉన్నారు.
ఇక్కడ మనము ఏదైతే గనక హోమం చేస్తాం అన్ని తెలుగులో మాట్లాడతాం, అన్ని కూడా అన్ని మూలికలన్నీ కావాలి అంటే ఒక ట్రాన్స్లేటర్ను తెచ్చుకున్నారండి అక్కడికి. 3 రోజులు హోమం చేస్తే కృష్ణారావు ఇక్కడ రా నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నారండి. నువ్వు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నావు వ్యాపారము అని. There are many people are available in the India. How did you came from that place to this place? అక్కడ తినేదానికి తిండి దొరకదు, తాగేదానికి నీళ్లు దొరకదు, వెళ్ళేదానికి ట్రాన్స్పోర్ట్ 9 కిలోమీటర్లు ఏమీ దొరకదు. మీ సంకల్పం మంచిదైతే గనక ఆ 7 కొండల వాటి దారి చూపిస్తాడండి. We really inspired you by seeing you, Imadi Ramesh garu. Now the question answers goes to the all audience అని చెప్పకూడదు, మీరే మాకు మార్గదర్శకులుగా అవుతారు భవిష్యత్తులో. ఎవరికి ఏదైనా మనం ఏంటంటే మార్వాడి సెటిల్ చేసుకుంటారు బిజినెస్, ఆ విధంగా రమేష్ మనలో ఉంటే ఏదైనా చెప్పేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా సిల్వర్ షాప్ పెట్టినామని, మేము సిల్వర్ షాప్ పెట్టినాము, వాళ్ళకి యూఎస్ఏ ఆర్డర్ వచ్చింది. అంటే వారికి ఒక గిరా కాకుండా హోల్సేల్గా పెద్ద లాట్లా ఎట్లా అని ఫోన్ చేసి అడిగితే నాకు రమేష్ ఎవరు చిన్నైనా పెద్దగా శ్రీనన్న అని అంటాడు, చిన్న అయినా కానీ అంటాడు. సజెషన్ ఏం చెప్పినంటే అన్న మీకు లైసెన్స్ గురించి అన్ని ఏమేమి కావాలో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఇచ్చి కావాలని నీకు అర్జెంట్ ఉందంటే నా దాన్ని పంపిణని చెప్తాడు. ఆ సహాయ గుణము ఉన్న రమేష్ అన్న అందరికీ మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవే విధంగా రమేష్ అన్న చూసి నేర్చుకుంటే మనం కూడా ముందుకు వెళ్తాం. అయితే ఇక్కడ సక్సెస్ గురించి అందరు విన్నారు. ఇక్కడ ఒకటి మర్చిపోయారు, ఒక పాయింట్ చెప్పలేదు. రమేష్ అన్న నాకు తెలిసి ఇక్కడ అందరికన్నా ఎక్కువ మంది మాకు అనుకుంటున్నా అంత సీనియర్ బిజినెస్ లో. అయితే అందరూ రమేష్ గారి బిజినెస్ చేస్తారు, నేను కొంటున్నా రమేష్ దగ్గర నుంచి. కానీ నా అదృష్టం బిజినెస్ చేసిన ఎప్పుడు వాళ్ళు చెప్పే అన్ని ఊళ్ళు చిట్టాల నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్, రాజమండ్రి, ఇందుకోవడం, బెంగళూరు, అనంతపూర్, నల్గొండ వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కు వెళ్ళిన అనుభవం వస్తుంది. అండ్ వుడ్లాండ్స్ ఈ బ్రాంచ్, మళ్ళీ అమెజాన్ బ్రాంచ్ అన్నిటికీ నేను వెళ్ళిన అన్నతో నేను బిజినెస్ చేయగలిగిన అదొకటి. తర్వాత ఒక పాయింట్ మర్చిపోయాలని చెప్పినా కదా, అది ఏంటంటే మనం బిజినెస్ చేస్తే మామూలుగా ఎవరైనా మనకి ఏమైనా సామాన్ పంపిస్తే మనం ఒక పేమెంట్ ఎంతలోకి ఇస్తామండి, 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తాం కదా. అన్నీ అట్లా కాదు, ఆర్డర్తో పాటు చెక్కులు ఇచ్చేవాడు. అలా కరెక్ట్, ఆర్డర్తో పాటు చెక్కులు ఇచ్చేవాడు. అసలు నాకు అస్సలు అర్థమైపోయింది. అరే ఆర్డర్ పంపించిన తర్వాత పేమెంట్ ఇవ్వమంటే సతాయించే రోజులలో అందరూ నాకు అడ్వాన్స్ చెక్కులు ఒక్కొక్కటి 10 చెక్కులు ఇచ్చి సంతకాలు పెట్టించేవాళ్ళు. ఎన్ని చెక్కులు ఇచ్చాడో ఆయనకే లేదు. మళ్ళీ నిన్నటికి రమేష్ చెక్ ఉందా ఇంకోటి అన్నారు. ఈ సీజన్ నాకు అర్థం కాలేదు. కొద్దిగా మీరు అది అంటే ఏ నమ్మకంతో మీరు ఇచ్చేవాళ్ళు, క్యాండిడేట్ పై నమ్మకమా లేకపోతే మీ కంపెనీ నమ్మకమా ఏంటి అనేది మీరు అది తెలియగలరు. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే రమేష్ గారితో నేను గత 20 సంవత్సరాలుగా నాకు అనుభవం. థ్యాంక్ యూ అన్న. చేసేటప్పుడు బిజినెస్ కనుక ప్రొడక్ట్ అనేది మనం అనుకున్న రేట్లో, మనకు అనుకున్న క్వాలిటీలో, మనకన్నా అనుకున్న టైంలో ఒకవేళ షార్టేజ్ ఉన్నా కానీ ఫస్ట్ షాక్ ఎవరు పంపుతారండి, డబ్బులు ఎవరైతే పేమెంట్ మంచిగా ఇస్తారో వాళ్ళకి. ఆ విధంగా నేను బల్క్ పర్చేజ్ చేసేది, క్యాష్ పర్చేజ్ చేసేది. మార్కెట్లో కూడా నేను తక్కువ రేట్ అమ్మేది, అందుకనే క్యాష్ అండ్ క్యారీ అడ్వాన్స్ చెక్లు ఇచ్చి పర్చేజ్ చేసేదండి. ఒక వీళ్ళ దగ్గర కాదు, టోటల్ ఆల్ పర్చేజర్ ఎక్కడ ఉండో ఈ రోజు కూడా స్టిల్ కూడా నేను క్యాష్ అండ్ క్యారీ పర్చేజ్ చేస్తాను. దాంతో నాకు గుడ్ విల్, ప్రైస్ మంచిగా, మంచి సరుకు, షార్టేజ్ ఉన్నా ఫస్ట్ నాకు పంపినా ఎవరికైనా అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నుంచి బిజినెస్ అనేది తగ్గిపోతుంది, మీరు జాబ్స్కి వాటికి వెళ్తుంది. సో ఇప్పుడు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. దీనికి మీరు ఇచ్చే సజెషన్ కానీ సలహా కానీ కరెక్ట్ పాయింట్ అనేది పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో పోయి, ఒకప్పుడైతే ఈ వ్యాపారం అంటే వైశాసి చేయాలి, మన క్యాస్ట్ చేయాలి, మన బిజినెస్ అనేది ఇప్పుడు లేదు. ఆల్ బిజినెస్లు ఎవరు పడితే వాళ్ళు బిజినెస్ చేస్తారు. పెద్ద ఎత్తున పడి ఇప్పుడు కిరాణా షాప్స్ కానీ, జనరల్ స్టోర్స్ కానీ, మొబైల్స్ కానీ పెద్ద మాల్లో పెట్టుకొని మాల్లోకి పోయే అవకాశం. అయితే మనం ఏం చేయాలంటే
ప్రతి బిజినెస్ ని నేను ఒక వ్యాపారం పెట్టుకున్నాను, అదే వ్యాపారం నడవకుండా ఉండదు, కొత్తది ఎత్తుక్కోవాలి. ఈ బిజినెస్ చేస్తే బాగుండదు, ఆ బిజినెస్ చేస్తే బాగుంటుంది. అరే మా నాయన వ్యాపారం రైస్ మిల్ బిజినెస్ చేసిండు, మా నాయన కిరాణా చేసిండు, మా నాయన గోల్డ్ మైనింగ్ చేసిండు, నేను ఇదే చేస్తా అంటే కాదు. ఇవాళ మార్కెట్లో ఉన్న బిజినెస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ పోవాలి, ఏ విధంగా పోవాలి, అట్లా పోతే మాత్రం బిజినెస్ మోడిఫై చేస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బిజినెస్ హిట్ అవుతారండి. చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. సార్ చెప్పినట్టు కానీ నిజంగా చెప్పింది నాకు 1% నాకు తెలిసింది. నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మీ అందరితో కూడా నేను తెలుసుకుంటాను. ప్రతి బిజినెస్ మీట్లో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడుతాను. వాళ్ళు కూడా నాకు సజెషన్లు ఇస్తారు, నేను ఆ సజెషన్లు స్వీకరిస్తాను. అలా నాకు చేయగలిగే చేస్తాను, ఇష్టం లేదు చేయను. కానీ నాకు కూడా చాలా మంది అండి ఈ బిజినెస్ మీట్లలో వాళ్ళు నా గురించి, నా ప్రోడక్ట్ గురించి ఇంకా అలా చేయాలి ఇలా చేయాలి చెప్తున్నారు. మనకు ఎంత తెలిసినా 1% అండి. ఇంకా కూడా నేను 99% తెలుసుకోవాలి. ఆ విధంగా మనం అందరు తింటే మాత్రం అందరికన్నా ముఖ్యంగా ఒకటి ఏంటంటే, నేను ఒకటి మాత్రం రియల్ అండి, మాకు కేరళ రిక్స్ ఒకటి SPY రెడ్డి నందిపేటలో బాగా డీలింగ్ లో ఉన్నాను. SPY రెడ్డి అయితే బాగా లైక్ చేస్తాడు, కిచెన్ లక్ష్మణ్ లైక్ చేస్తాడు. వాళ్ళ నేను ఒకటి నేర్చుకున్నాను వాళ్ళిద్దరి దగ్గర. ఎవరు చెప్పినా వినాలి, ఆఖరికి మన దగ్గర సీపర్ పని హౌస్ కీపింగ్ చెప్పినా వినాలి. ఏంటంటే మనకు అవసరమైనది వాడుకోవాలి. వాళ్ళు చెప్పింది నేను అదే విధంగా వాళ్ళిద్దరు SPY రెడ్డి ఇప్పుడు లేరు. చాలా నాకు ఆయన SPY రెడ్డి అంటే నాటే జోకు, నంది పెప్స్ అంటే అందరికి టైం వేరు. అప్పట్లో నాకు కూడా మంచి టైం ఇచ్చేది, హైదరాబాద్కి వస్తే నాకు కలిసేది. కేరళ రిక్స్ అంటే మెడ్చల్ ఎమ్మెల్యే, ఆయన చాలా నా గురించి అయితే ఇప్పటికీ అందరికీ చెప్తారు. నా సజెషన్స్ చిన్నయండి, మీరు కూడా కంపల్సరీ మాకు సజెషన్ ఇవ్వాలి. మా పెళ్లి గురించి కూడా సజెషన్ ఇవ్వాలి. మేము కూడా ముందుకు వస్తాము, మీ సజెషన్లు వింటాము. మాకు సాధ్యమైనంత వరకు మేము దాన్ని డెవలప్ చేసి ఒక ప్రతిదీ వింటేనే. నేనైతే మా మీటింగ్లో ఎవ్రీడే మా షోరూమ్ మీటింగ్లో నాకు ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు, నాకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ½ ప్రతి షోరూంలో మాట్లాడతాను. వెహికల్కి డ్రైవర్ ఎంతనో నా బిజినెస్కు ఎగ్జిక్యూటివ్ అంతని వాళ్ళకి సజెషన్ ఇస్తుంటారు. ఇప్పుడు అట్లా మనం కూడా ఒక ఎగ్జిక్యూటివ్ అని కానీ ఒక మామూలు మీరు తప్పకుండా వర్కర్లు తినాలి, కస్టమర్ తినాలి, అందరు తిని ముందుకు పోతే మాత్రం తప్పకుండా ముందుకు వస్తారండి. అట్లే మీరు ఎప్పుడు కూడా మా బ్రాండ్ కూడా మీరు ఎప్పుడు మా సజెషన్లు కూడా మీరు కూడా మాకు ఇస్తున్నారు. మీ సజెషన్స్ స్వీకరిస్తాను. సాధ్యమైనంత వరకు నాకు ఉపయోగం ఉంటే మాత్రం అమలు చేస్తానండి. థ్యాంక్ యూ సార్. సో నేను ఒక ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి మన ఆర్యవైశ్యులన్నా, మన కుటుంబాలన్నా, మన ఎదుగుదలన్నా కూడా నాకు చాలా పిచ్చి. ఇదే కంటిన్యూ చేస్తున్నాను కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా. ఎవరైనా ఆర్యవైశ్యులు అంటే కనుక ఫస్ట్ వాళ్ళ దగ్గర నిల్చొని వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేసి నా వంతు నేను సహాయం చేస్తున్నాను. ఇకపోతే నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నేను హిందూపూర్, సత్యసాయి జిల్లా, ఇప్పుడు హిందూపూర్ నుంచి వచ్చాను. నేను 2000లో హైదరాబాద్ రావడం జరిగింది నా ఎడ్యుకేషన్ గురించి. వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచినే నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి అని చెప్పొచ్చు. ఎందుకంటే మా తాతయ్య గారి గురించి తీసుకుంటే కనుక ఆయన ల్యాండ్ లార్డ్ అండ్ 3 times పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, 96 years. మా తాతయ్య గారికి 12 మంది సంతానం, అందులో 4వ వాళ్ళు మా నాన్నగారు. అండ్ ఇకపోతే అక్కడ మాకంటూ మా తాతయ్య గారి పేరు చెప్తే మేమందరూ కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యేంత సహాయం చేస్తున్నారు వాళ్ళకి, 17 గ్రామాలకి. సో ఈ లెగసీని క్యారీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది చాలా చాలా టఫ్ థింగ్. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఆ పేరు చెడగొట్టకుండా మనం దాన్ని ఎంతో ఉన్నతంగా తీసుకువెళ్ళాలి. అండ్ మా చిన్న తాతయ్య గారు కూడా, అంటే మా తాతయ్య తమ్ముడు, ఆయన IIT ప్రొఫెసర్ ఖరగ్పూర్లో. ఆయనకి మన సుందర్ పిచ్చయ్య గారు, వీళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళందరూ ఆయన స్టూడెంట్స్. సో మేమందరూ అలాగా గుర్తింపు పొందిన వాళ్ళు అనమాట. అండ్ ఇకపోతే మా నాన్నగారు బిజినెస్, మాది చింతపండు వ్యాపారం. సో ఇవన్నీ కేర్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ అంటేనే మా వాళ్ళందరూ స్టాప్ చేసేవాళ్ళు. అందరూ చదువుతున్నారు, అందరూ గోల్డ్ మెడల్ ఉన్నాయి, అందరూ ఫస్ట్ క్లాస్,
డిస్టింక్షన్స్ ఇలా ఉంటే నేను ఒకే ఒక అమ్మాయి. అంటే ఇప్పటికి మా మొత్తం కుటుంబంలో 75 మెంబర్స్ ఉన్నాము, అందులో నేను ఒకటి. సో అందరూ కూడా ఈ రోజు కూడా మేము ఉమ్మడి కుటుంబం. ఇంకా మా తాతయ్య గారు ఉన్నారు. మా తాతయ్య గారు ఉన్నంత వరకు ఆస్తులు పంచేది లేదు, ఎవరు డివైడ్ అయ్యేది లేదు. అందరూ కూడా ఆయనకే అడ్రస్ అవ్వాలి. సో ఇది ఆయన తీసుకువచ్చిన ఒక ఇదనమాట. ఈ రోజు కూడా మేము అందరూ కూడా ఎవ్రీ మంత్ ఒకసారైనా కలుస్తాం అందరూ కూడా వీలైనంత వరకు. సో ఇకపోతే నేను నా గ్రాడ్యుయేషన్ అయినాక నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని చెప్పాను. మా నాన్న ఒకటే అన్నారు, లేదమ్మా గ్రాడ్యుయేషన్ కంతా నీకు ఫుడ్ పెట్టరు, ఎవరు వస్తే కూడా ఏ 15,000, 20,000, 30,000 వస్తుంది, ఇంకా ఏదైనా డబుల్ డిగ్రీ చేయమన్నారు. సరే చేస్తే సినిమా ఇండస్ట్రీకి వెళ్తారా, ఫస్ట్ చెయ్యి అన్నారు. తర్వాత ఎంబీఏ చేయడం జరిగింది. తర్వాత వెళ్ళి అడిగాను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చా. సినిమా ఇండస్ట్రీ అంటున్నావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్కడ? మన ఊర్లో మన తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. అక్కడ వెళ్ళిన వాళ్ళకంతా చెడు పేరే ఉంది అమ్మాయిలకి. సో ఈ చెడు పేరు తెచ్చుకోవడానికి ఎవరన్నా దీన్ని కనింది అనడానికి నువ్వు వెళ్తావా అని అడిగారు. సరే ఎంబీఏ చేసి వస్తాను మాట్లాడతానని చెప్పాను. సో ఎంబీఏ చేశాను. తర్వాత ఉద్యోగం చేయమన్నారు. ఉద్యోగం చేస్తే నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, లోకం ఏంటో తెలుస్తుంది అన్నారు. సరే ఎంబీఏ కూడా చేసి జాబ్ చేయమన్నారు కదా అని జాబ్ చేశాను. ఆ క్రమంలోనే ఒక నాది మార్కెటింగ్ అనమాట. సో ప్రీమేట్ ఇష్యూస్ లో నేను ఏరియా సేల్స్ మేనేజర్ గా వెళ్ళాను. అండ్ అక్కడ నుంచి 3 years నేను తిరిగి చూసుకోలేదు. అప్పుడే ఇప్పుడు మన రమేష్ గారు ఎట్లయితే అందరికి ఇంట్రడ్యూస్ చేశారు కొత్తదనాన్ని, అలాగా మేము సోప్ డిస్పెన్సర్స్, హ్యాండ్ డ్రైయర్స్ ఇలాంటివి నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ పీపుల్ కానీ, హాస్పిటల్స్ వాళ్ళకి కానీ, లేదంటే ఇంకా ఏదైనా ఫంక్షన్స్ వాళ్ళకి కానీ ఈ టిష్యూ పేపర్స్ మీద లోగోస్ కానీ ఇవన్నీ మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అక్కడ కూడా అన్ని విభాగాలు ఒక 600 మంది మొత్తం దీప్తి అంటే తెలియని వాళ్ళు లేరు. ఆ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేశాను. సో అక్కడ టర్నోవర్ ఏదైతే నేను వచ్చే ముందు 2 లక్షలు 3 లక్షలు ఉందో అదే టర్నోవర్ 60 lakhs వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2004. ఆల్మోస్ట్ హైదరాబాద్, అది కూడా అప్పుడు కూడా ఉమ్మడి రాజధాని. సో ఆంధ్ర తెలంగాణ 2 చేరి 60 to 80 lakhs వరకు మేము తీసుకెళ్ళడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద క్లయింట్ వచ్చేసి రామోజీరావు ఫిల్మ్ సిటీ. అందులో ఒకటి వచ్చేసి రామోజీరావు ఫిల్మ్ సిటీ. రామోజీరావు ఫిల్మ్ సిటీని ఎందుకు నేను ఎంచుకోవాల్సి వచ్చిందంటే చాలా షూటింగ్లు అక్కడే జరుగుతాయి. ఎండ్ ఆఫ్ ద డే నా గోల్ షూటింగ్స్ నేర్చుకోవాలి కదా. ఏంటి మా నాన్న దగ్గరికి వెళ్ళాలంటే క్లారిటీ ఉండాలి. మా నాన్న చింతపండు వ్యాపారమే చేస్తాడు, టౌన్ లోనే ఉంటాడు, కానీ చాలా సున్నితంగా తిడతాడు. అది తిట్టినట్టు కూడా ఉండదు. చాలా సేపు రియలైజ్ అవుతూ ఉంటాను నేను. సో రామోజీరావు ఫిల్మ్ సిటీకి వెళ్ళాను. అక్కడ రామోజీరావు గారి స్నేహితులు ఆయన పర్చేసింగ్ లో ఉంటారు, కృష్ణారావు గారిని. ఆయన్ని ఒప్పించడం అనేది ఆయన ఎంత నమ్మకమైన బంట అంటే రామోజీరావు గారికి ₹1 తీసుకోరు, ₹1 అటు ఇటు అవ్వదు. అలాంటి ఆయన్ని ఇంప్రెస్ చేయాలి. మొత్తం ప్రోడక్ట్ నాదే కొనాలి. అక్కడ తారా కానీ, శాంతినికేతన్ కానీ, సితారా కానీ ఏదైనా వాళ్ళు ఆల్మోస్ట్ 1 month కి 2 lakhs పర్చేస్ చేస్తారు. వర్త్ ఆఫ్ మెటీరియల్ 2 lakhs ఓన్లీ. డిస్పోజబుల్స్ అంటే ఈ టిష్యూ పేపర్స్, లిక్విడ్, తర్వాత ఫ్రెషనర్స్, ఇవి మాత్రమే. రీఫిల్స్ అంటాం కదా, అది 2 lakhs మా టర్న్ ఓవర్ కి యాడ్ అవుతుందంటే అది చాలా పాజిటివ్. అండ్ ఒక క్లయింట్, రెప్యూటెడ్ క్లయింట్ మా లిస్ట్ లో ఉన్నారంటే అది ఒక యాడ్ అవుతుంది. అందరికీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందుగా ఏదైనా కావాలి అంటే ఆర్యవైశ్యులకి హెల్ప్ చేస్తాను అన్నారు కదా. సో మా బ్రదర్కి చాలా టాలెంట్ ఉంది. 150 above సాంగ్స్ రాశాడు. బట్ దాన్ని ఎక్కడ రిలీజ్ చేసినా కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పేరు మీద రిలీజ్ చేసుకుంటున్నారు. సో మాకు అలాంటిది ఏమైనా అవకాశం ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం. డెఫినెట్ గా నేను నంబర్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. నేను విజిటింగ్ కార్డ్స్ కూడా తెచ్చాను.
నన్ను ఇక్కడ పిలిచినప్పుడు నాకు 2022లో కళావతి యొక్క పరిచయం. నేను అంత త్వరగా మేడం సార్ అనే దాన్ని అక్క అని త్వరగా రిలేషన్స్ కలిపితే ఎప్పుడు కూడా ముందుకు ఒక అడుగు వేస్తే వెనక్కి అయ్యకూడదు. సో ఆ కళావతి అక్కని ఒకసారి నా అక్క అన్నప్పుడు అంత ప్రేమ ఉంటుంది మాకిద్దరి మధ్యలో. తను ఈ ప్రోగ్రామ్ పిలుస్తుందంటేనే నేను ఒక గాడ్ బ్లెస్ థింగ్ గా అనుకుని నేను అందరినీ కలవడానికి వచ్చాను. సో నేను విజిటింగ్ కార్డ్స్ తీసుకొని వచ్చాను ప్రిపేర్డ్ గానే. ఇది అయినాక నన్ను అప్రోచ్ అవ్వండి చెప్పండి తన్ని పర్సనల్ గా నేను మాట్లాడి నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే మాకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ కూడా ఉంది మ్యామ్. ఓన్ క్రియేటివిటీ నాదే అండ్ డిజైన్ చేస్తాను. నేను చెప్పాను మీరు అందరి కార్డ్స్ నేను తీసుకుంటానండి. తీసుకొని నేను ఒక డేటా తీసుకుంటాను. ఒక డేటా తీసుకుని నాకు అవసరమైనప్పుడు ఎక్కడ అవసరమో అక్కడ నేను బిజినెస్ తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయిల్లో కూడా ఒక శక్తి ఉంది. నో అంటే నోనే. అది దృఢంగా పెట్టుకుంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ కాదు ఎక్కడైనా బతుకుతారు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం పడంగా పెట్టకండి. ఏ 1,00,000కో 2,00,000కో అది నిదానంగా సంపాదించుకుంటాం, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ వెళ్తే మాత్రం సంపాదించుకోం. మనం ఎవర్రా కనింది అనే దానికన్నా ఎవరప్పా కనింది అనేది మాత్రమే మనం ఇవ్వగలిగే ఒక మంచి పేరు మన పేరెంట్స్ కి. ఈ రోజు నా గురించి ఎవరు చెప్పరని అనుకో అవసరం లేదు. అందరూ చెప్తారు, అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో మన గురించి మనం నడవడికి గురించి ఎవరో చూస్తారో చేస్తారో కాదు, మనం ఏంటి, మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఆన్సరబుల్ అనేది మనలోనే ఉంది. అది ఆర్వేషుల అమ్మాయిల్లో ఉంది, ఇన్బిల్ట్ ఉంది. బయటకు తీయండి, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ధైర్యంగా పనిచేసుకోగలుగుతారు. ప్రెసిడెంట్ చిట్టా ప్రసాద్ గారు, ఇది రీజన్ 5 ఆర్సి వాసవి గంగిశెట్టి నవీన్ గారు, వాసవి క్లబ్ హైదరాబాద్ నాకు అధ్యక్షురాలిగా కోశాధికారిగా సెక్రటరీ గారిగా చెప్పండి అంగీకరిస్తూ సంస్థ నియమానికి బద్దురాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాత, జై వాసవి మాత. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి యాజ్ అండ్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా ఎన్నికయ్యారు. మరి ఇక్కడ నుంచి మీరు వాసవి క్లబ్లో చక్కటి సేవలు అందించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాసవి క్లబ్ హైదరాబాద్ నగర్ వీళ్ళందరికీ కూడా పిఎస్సీలకు సన్మానం చేయడం జరుగుతుంది. 1 సెకండ్ క్లాప్స్ కొట్టండి అందరూ కూడా క్లాప్స్. సారీ ఫర్ ది స్మాల్ ఇంటరప్షన్ అండి, బికాస్ గవర్నర్ గారి పీరియడ్ ఫ్లాగ్. కోల్డ్ స్టోరేజ్ కంపెనీ with 15 million cubic feet is inspired to make a difference to people through the study of ontology. Kiran sir has always set its priority in investing in world class technology and infrastructure for the clients. Kiran sir expanded wings to serve the Indian seed industry and launched his seed quality testing lab and Gubba Biotech Lab, India's first multi-location trials, and the Germ Plasma Bank
which is India's first seed gen bank. Thank you అండి. నాకు మందికి అదే వస్తుంది క్వశ్చన్. You want him to be a champion, मगर आप उसके लिए क्या कर रहे हैं? As I said 3-4 చెప్పాను నేను. Are you giving him all the secrets? భయం ఏంటంటే అయ్యో నేను సీక్రెట్ ఇస్తే మళ్ళీ వాడు వేరే కంపెనీ జాయిన్ అయితే ఎట్లా, కాంపిటేటర్ జాయిన్ అయితే ఎట్లా, సొంత కంపెనీ పెట్టుకుంటే ఎట్లా. నో వి డోంట్ నో హౌ టు మేక్ ఐఫోన్. అది ఇప్పుడు ఐఫోన్ ఉంది, మనకు తెలియదా అంటే ఓపోకి తెలియదా, లేకపోతే ఐఫోన్ ఎలా తయారు చేయాలో ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఒక కార్ ఎలా తయారు చేయాలో చెప్పాలని అవసరం లేదు, కార్ ఓపెన్ చేసి తెలిసిపోతుంది. బట్ we cannot copy the passion of Steve Jobs. We cannot copy the passion of Ratan Tata. Now हम बिजनेस वाले क्या करते हैं, डरते हैं पहले ज्यादा नहीं बोलना, मगर वो रिजल्ट कॉस करना. ऐसा होता है? नहीं होता. Create a brand that will become self-sustained. నాకు ఇంగ్లీష్ లో వస్తుంది, కృష్ణారావు గారు చాలా మందికి ఇక్కడ ఇంగ్లీష్ లో వస్తుంది. Thank you. Yeah, Evandi? We can understand your feelings, sir. You can understand your feelings. Feelings. Okay. Emotions. Thank you. When she said that, she can She understand. Exactly. Thank you. So, start trusting your team. Brand ऐसा बनाओ कि आपके बगैर धंधा चलना है. That is your dream. That who you should be. Suddenly, like I mean, it's. I keep checking myself. If suddenly na memory band అయిపోయింది, for God has shut my memory for 1 month, my business should not get impacted. That is where I stand. I tell my team, without you I am zero. You will get job other place, but I will not get person like you. That is how I live and speak to you and sit in my office daily. But create ethics, discipline. That is very important. ఇప్పుడు మీకు ఒక సిటీ టీంకి ఒక సిటీసీ ఉంటుంది, సంవత్సరంలో 12 లీవ్స్ ఉంటాయి, పావు గంట లేట్ వస్తే కట్, అండ్ 3 hours లేట్ పోతే ఇది, ఇట్లా ఆల్ దోస్ రూల్స్ ఆర్ దేర్. యాజ్ అ బిజినెస్ ఓనర్స్ మీకు ఉన్నాయా? అంటే సడన్లీ పెళ్లి ఉంది 4 o'clock వెళ్ళిపోవచ్చు, లేదంటే పెళ్లి ఉంది 2 o'clock రావచ్చు. సో उनके लिए एक रूल और ओनर के लिए, बिजनेस ओनर के लिए एक रूल क्यों साहब? देन एकता कहाँ पे है? हाउ कैन यू एक्सपेक्ट लीडरशिप टू ग्रो, रेस्पॉन्सिबिलिटी टू ग्रो? अगर आप 15 मिनट 5 मिनट लेट आते हैं मीटिंग में, सॉरी बोलते क्या? नहीं बोलते ना. नथिंग रॉन्ग. हम सेठ के तरह दिए जिंदगी में, क्योंकि हमको सेठ ही है ना, सर या सेठ दो ही बोलते हैं हमारे लोग. हम नीचे people who work in our companies, they only say sir or सेठ. In fact, I was telling my team on the other day, good morning sir, good morning. मैं बोला चले अभी यहाँ पे फट रही है, यहाँ पे आग लग गई है और आप good morning बोलते हो. Don't tell good morning. I told them why I say good morning to the client, to get some business. Why I don't say good morning to you? Because you are junior to me. We work in the same company. Let's end this culture. यानी good morning culture बंद कर देंगे company में. Let's directly speak to each other like this. I was speaking to my business coach 2-3 years ago. अरे यार, I want my GM to take more actions. The day when he holds you to account on your word, ऐसा आपसे बात करेगा, then the company will progress. Then leadership is emerging. కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీకి మీరు ఎలా వెళ్ళారు, ఎలా స్టార్ట్ చేశారు అని దాని గురించి కొంచెం హిస్టరీ చెప్తే బాగుంటుంది. తప్పకుండా. యాక్చువల్లీ కోల్డ్ స్టోరేజ్ ఇస్ స్టార్టెడ్ బై మై ఫాదర్ అండి. అప్పుడు జాయింట్ ఆంధ్రప్రదేశ్ లో కోల్డ్ స్టోరేజ్ లేదు. సో వి యూస్ టు గెట్ టామరిన్ ఫ్రమ్ మేడం, టామరిన్ త్యాగరాజ. So we used to get tamarind from Maharashtra, etc., which will take 10-15 days. ఆ రోజుల్లో ఫోన్లు కూడా తక్కువ 1985 లో, అంటే ట్రంక్ కాల్ చేయాలి అండ్ ఆల్ దట్. సో ఇవాళ చెప్పిన ట్రక్ వారం తర్వాత వస్తుంది, 10 రోజుల తర్వాత వస్తుంది. అప్పటివరకు మార్కెట్ అప్ అండ్ డౌన్. సో మనమే కోల్డ్ స్టోరేజ్ ఎందుకు కట్టదు? దట్ ఈస్ హౌ మై ఫాదర్ స్టార్టెడ్ ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బేసిక్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, వేర్ యూ కెన్ స్టోర్ దిస్ స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, చింతపండు, రెడ్ చిల్లీస్, turmeric, etc. in those days with a modest 500 tons. Later on, 1998, we set up a specialized seed cold storage where we may have to maintain temperature and humidity.
మామూలుగా సీడ్ ఇప్పుడు బాంబే అట్లాంటి క్లైమేట్లో పెడితే 1 monthలో చెడిపోతుంది. హైదరాబాద్ క్లైమేట్లో 2 to 2.5 months ఉంటుంది. సంథింగ్ లైక్ ఇన్ స్పెషలైజ్ సీడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ యూ కెన్ గో ఈవెన్ అప్ టు సే 2 years. దట్స్ అబౌట్ ద సీడ్ కోల్డ్ స్టోరేజ్. అంటే మామూలుగా కోల్డ్ స్టోరేజ్ అనేసరికి బస్తాలు 50 కిలోలకు ఒక వెయిట్ ఉంటుంది, 70 కిలోలు 90 కిలోలకు ఒక వెయిట్ ఉంటుంది ఒక బస్తా. ఇలా ముఠావాళ్ళు ఇలా పట్టుకుంటారు. బట్ వీ హ్యావ్ డెవలప్డ్ అ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ వేర్ the bag itself is 2 tons or 1.5 tons. So whether it is in a racking support, etc. So we have designed India's first private sector seed cold storage in 1998 and also jumbo bag. ఒక బస్తానే 2 టన్నులు ఉంటుంది. అంటే DCM వస్తే 3 బస్తాలు వస్తాయి అంటే. సో అలాంటి ఫెసిలిటీ కూడా చేసాము. Why? Because volume was growing in the industry 10-15 years ago. Automation was a need of the hour, and then we spoke to the client and said, then how? कैसा डिस्प्ले कैसा करते अला we started. Then pharma cold storage. ఇంకెంతవరకు వెళ్తుంది క్వశ్చన్స్ కదా. ఇప్పుడు ఇది లాస్ట్ స్పీకర్ అండి. చాలా ఇంపార్టెంట్ సెషన్. సిఏ అంటే మనీ, హౌ టు బ్రింగ్ మనీ, హౌ టు ఎక్స్చేంజ్ మనీ, తర్వాత గుడ్ క్యాష్ ఫ్లో ఎలా చేయాలి. సో ప్రతి బిజినెస్ సక్సెస్కి కీ ఏంటండి? అపార్ట్ ఫ్రమ్ ప్రోడక్ట్ మెయిన్ క్రైటీరియా వచ్చి ఫండ్ కదా. ఫండ్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో మరి సిఏ రాజేష్ డొంకేశ్వర్ గారి గురించి ఇంట్రడక్షన్ చేయమని నన్ను అడిగారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సిఏ రాజేష్ డొంకేశ్వర్ గారు ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ విత్ ఓవర్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్ట్రాటజిక్ ఫైనాన్స్ అండ్ అడ్వైజరీ రోల్స్ స్పెషలైజింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ వైటల్ CFO సర్వీసెస్ అండి. Mr. Rajesh began his career as the Hyderabad branch manager at Sharp and Tanam, moving on to prominent finance roles in industry with Dr. Reddy's, Maita's Properties and Tishman Speyer, one of the corporate. Now serving as a managing director of Holistic Corporate Advisors Private Limited. Rajesh Garu also contributes to industry development as a working committee member for FATA, PCI's banking, finance and infrastructure sectors. Outside of his work, professional work, Rajesh Garu is married to Deepthi Donkeshwar, Director of Holistic Corporate Advisors, and they have 2 daughters, Harshita and Diya. He enjoys walking, yoga, traveling and reading, maintaining a well-rounded balance between professional and personal life. We heartily welcome to the dais, sir. సార్ చెప్తున్నారు తెలుగు, బట్ మన ఏమంటారు ఇది ఆ లాంగ్వేజ్ వాడడం కరెక్ట్ కాదు కానీ బట్ మన దరిద్రం ఇది. అలా అయిపోయినాం మనం. మేబీ 1900 నుంచి ఇప్పటివరకు 100 years లో మనం మాట్లాడి తెలుగు మాట్లాడడం కూడా మనకు రాకపోతుంది. మన దౌర్భాగ్యం అది. బట్ అన్ఫార్చునేట్లీ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ద కంట్రీ దట్ కైండ్ ఆఫ్ వర్డ్. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మన స్టడీస్ లో కానీ మన అప్బ్రింగింగ్ లో ఈ కంపల్సరీ చేంజ్ రావాలి. అది మేబీ మనం ఎవరో ఒకరు యాక్షన్ తీసుకోవాలి. సో తెలుగు వచ్చు బట్ ఆ ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాం. సో నా సైడ్ నుంచి ఇది అండి మెయిన్గా. సో బిజినెస్ పరంగా కిరణ్ చెప్తున్నట్టు మీ అందరికీ మేము బిజినెస్ నేర్పించాల్సిన అవసరం లేదు. బిజినెస్ డెఫినెట్లీ మనందరికీ తెలిసిన విషయం. డెఫినెట్లీ నేను చెప్పేదంటే మేజర్గా బిజినెస్లో మనం చేంజెస్ గమనిస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్ మనం చేంజెస్ అనేది చాలా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక 30, 40, 50 years నుంచి ఒక 100 years, 200 years నుంచి జర్నీ తీసుకుంటే మనం ట్రేడింగ్ నుంచి స్లోగా మనం సర్వీస్ సెక్టర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మీరు కంప్లీట్ ఇప్పుడు టెక్నాలజీ డ్రివెన్, ప్రోడక్ట్ డ్రివెన్ అయిపోయింది. ఇంతకుముందు మనం ఏదైతే పండించుకున్న వస్తువుని బార్టర్ సిస్టమ్ ఉండేది, తర్వాత ట్రేడింగ్లోకి వచ్చాం, ఫైనల్ సర్వీసెస్. సో లాట్ ఆఫ్ చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. మన ఆర్యవైశ్యలో ఏంటంటే 2 రకాల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి మనం వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద ట్రేడింగ్. ఓకే, 10 రూపాయల వస్తువు 11 రూపాయలకి అమ్మమ్మ, లో రిస్క్, హ్యాపీ. ఎందుకంటే మన జనరేషన్స్ ఇప్పుడు మీరంతా మన బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే జనరేషన్స్ కూడా మనం అందరం ట్రేడింగ్లోనే ఉన్నాం కదా. సో కంఫర్ట్ అనేది మనకు చాలా అలవాటు అయిపోయింది. 10 రూపాయల వస్తువు వచ్చిందో 12 రూపాయలకి అమ్ముతాం, లేదా 11 రూపాయలకి అమ్ముతాం, 9 రూపాయలకి మన లాస్ అనేది మనకు కరెక్ట్గా తెలుసు ఎంత అనేది. సో మనం ఎప్పటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో మనం వెళ్ళలేకపోయాం. అదొక్కటి నేను చాలా అబ్జర్వ్ చేసింది. మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో లేము అసలు మనం. ఎందుకంటే ఇంకొక మనకు మన ఆర్యవైశ్యుల్లో మనకు అది ఒక బ్లెస్సింగ్ ఇంతవరకు, ఇప్పుడు ఇట్స్ ఎ డిస్గైజ్. ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ బాగా అలవాటు పడిపోయాం. ఫస్ట్ నుంచి జనరేషన్స్ నుంచి చూస్తే మనము
వీఆర్ ఇన్ టు ద ట్రేడింగ్ అండ్ ఫైనాన్స్, అంతే కదా, ట్రేడింగ్ అండ్ ఫైనాన్స్ లో ఉన్నాం. ఫైనాన్స్ అనేసరికి 1% 2% అనే లెక్కలు ఎప్పుడు మన మైండ్ లో ఏది చేసినా ముందు 1% ఎంత, మనకు రిటర్న్ ఎంత వస్తుంది, డబ్బులు పెట్టామా రిటర్న్ ఎంత వస్తుంది, అండ్ ఇమీడియట్ గా మంత్లీ రిటర్న్, చక్రవడ్డీలు, వడ్డీలు బాగా మనము అలవాటైన మన డిఎన్ఏ, మన ప్రాబ్లం కాదు, మన తరాల నుంచి మన బ్లడ్ లో ఉన్న డిఎన్ఏ. దానివల్ల మన రిస్క్ అపెటైట్ అనేది చాలా తక్కువ. మనం ట్రేడింగ్ అండ్ ఫైనాన్స్ కి బాగా అలవాటు పడ్డాం. బట్ ఇప్పుడు వరల్డ్ చాలా మారిపోతా ఉంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ చేంజింగ్ ఇన్ టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో నేను బిజినెస్ పరంగా మనకు చెప్పేది ఏంటంటే, ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనం కంపల్సరీ ఆర్యవైశ్యం బయటకు రావాల్సిందే. ఇది మనం ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా మీ కౌంటర్ నుంచి బయటకు వస్తే దెర్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ యూ కెన్ సీ. ఇప్పుడు మీరే చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు మీ బిజినెస్ లో కూడా, మీ కౌంటర్ పైన కూర్చుంటే ఎంతవరకు చేయగలుగుతాం మనం? ఒక ఆ షాప్ తప్ప మీతో షాప్ మీరు గమనించలేరు, మిగతా ప్రపంచాన్ని గమనించలేరు. మార్కెట్లో ఏమవుతుందో మీకు అర్థం కాదు. ఎందుకంటే పొద్దున పోయామా, కౌంటర్ ఓపెన్ చేసామా, మళ్ళీ వచ్చాము. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు మీకు భయం, వాడు క్యాష్ వదిలేస్తే వాడు ఏంటి. మన కంపెనీలో ఏంటంటే ఇంకోటి, మన బిజినెస్ లో క్యాష్ ట్రాన్సాక్షన్ కంపల్సరీ బయటకు రావాలి. సెకండ్, సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ మన కంపెనీస్లలో ఉండవు మాక్సిమం. ఎందుకంటే కిరణ్ చెప్తున్నాడు ఇంతకు సేట్ మెంటాలిటీ, నాకేముంది అన్ని తెలిసిన ముందరనే జరుగుతున్నాయి కదా, నాకు అంత అవసరమే ఉంది. ఇంకోటి, మనం చాలా మటుకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయం. చాలా మటుకు కూడా మన కంపెనీస్లో కానీ మన బిజినెస్ ప్రాసెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడం. మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అరే 10 రూపాయలు పెడితే నాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. మనకు ఆ మెంటాలిటీ, దాన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. మంత్లీ ఎంత చేసుకోవాలి ఏంటి, దానికి రివర్స్ క్యాల్కులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అంటే బిజినెస్ లో మనం ఏం చేస్తామంటే ఆస్పిరేషన్, చాలా మందికి నేను ఇది పరిగెత్తేసాలి, నెక్స్ట్ 100 కోసం టార్గెట్ చేసేసాలి. ఆ ప్రాసెస్ లో ఏంటంటే మనము సరిగా క్యాల్కులేట్ చేసుకోకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకోటి, మన ఆయిషస్లలో వి డోంట్ వాల్యూ ద, అంటే ప్లీజ్ ఏమనుకోవద్దు, బట్ ఇస్ ద ఫ్యాక్ట్, వి డోంట్ వాల్యూ ద ప్రొఫెషనల్స్. ఒక ఆర్కిటెక్ట్ వచ్చారంటే వాడైతే కార్పెంటర్తో 50,000 ఇచ్చేసి వాడు మంచిగా చేసిస్తాడు. ఒక ఆర్కిటెక్ట్ మనం 1 లక్ష రూపాయలు కావాల్సిన అవసరం లేదు. అట్లాగే ఒక ప్రొఫెషనల్ వచ్చాడు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ వచ్చాడు, అడ్వైజ్ ఇచ్చాడు అనుకోండి, వాడికి 50,000 ఎందుకు, నాకే తెలుసు మొత్తం. ఆ నాకే తెలుసు అనే కాన్సెప్ట్ లో మనము డిఫరెంట్ వ్యూస్ తీసుకోవాలి. బట్ మీ గట్ ఫీలింగ్ ఏంటంటే అనేది, అంటే ఇప్పుడు మనం స్విమ్మింగ్ లో దిగేటప్పుడు ఏం చేస్తాము, సపోజ్ ప్రొటెక్షన్ అన్ని వేసుకుంటాం, అయినా వాటర్లో దిగాల్సి వస్తుంది కంపల్సరీ. సో ఆ ప్రొటెక్షన్ అన్ని మనం వినాలి, అడ్వైస్ తీసుకోవాలి, మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో చూడాలి, అండ్ చెకింగ్ రెగ్యులర్లీ. ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన దాంట్లో బిజినెస్ లో ఫెయిల్ అవ్వడానికి, సపోజ్ ఇప్పుడు మనకు 6 నెలలు అయింది, 1 ఇయర్ అయింది, బిజినెస్ ఫెయిల్ అవుతుందో తెలుస్తుంది మనకు. ఇప్పుడు మనకు ప్రాబ్లం అయిందనుకోండి, కాల్కి ప్రాబ్లం అయింది, ఫ్రాక్చర్ అయింది, ఏం చేస్తాం, దాని విషయం పైకి ఎక్కడ కట్ చేసేస్తాం. అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అప్పుడు కట్ చేస్తున్నప్పుడు, కానీ చేసేయాలి తప్పదు, మొత్తం బాడీ అంతా విషయం ఎక్కుతుంది. సో చాలా మంది బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ లాస్ అవుతున్నప్పుడు దానికి ఎమోషనల్ గా అటాచ్ అవుతారు చాలా. అరే నేను ఎట్లయినా చేసి చూపించాలనేది అది మంచిది. ఇక్కడ ఒకసారి చాలా డేంజర్ అయిపోయి బిజినెస్ ఫెయిల్ అవుతుంది. సో బిజినెస్ లో ఎమోషనల్ గా అటాచ్ అవ్వకూడదు, ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉంటే చేయాలి, ప్రాఫిట్ లేకుంటే పక్కన జరిపి ఇంకో కొత్త దాన్ని మనం ముందుకు వెళ్ళాలి. అండ్ కొత్త వెతుకుతూ ఉండాలి ఎప్పుడైనా కూడా, అంటే న్యూ ఆపర్చునిటీస్ ఏమున్నాయని చూస్తూ ఉండాలి. ఒక్క బిజినెస్ పైన ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు. ఒక 1-2 ఆప్షన్స్ పెట్టుకుంటే ఒక బిజినెస్ ఒక వర్టికల్ సరిగా పనిచేయకపోతే ఇంకో వర్టికల్ అనేది పనిచేస్తుంటే అప్పుడు బ్యాలెన్స్ గా మనం ప్రాఫిటబిలిటీ ముందు తీసుకెళ్ళవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. The next one is, many business owners says that I made a loss in business. ఇది కామన్ గా వచ్చే పని. జనరల్ గా బిజినెస్ చేసాము, లాస్ అయిపోయాము. సో ఈ సిచ్యువేషన్ లో వాట్ ఈస్ యువర్ సజెషన్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ఫండ్ మేనేజ్మెంట్? మీకు నేను చెప్పేది రిస్క్ తీసుకోవాలా వద్దా ఏంటి? మన బిజినెస్ లో చాలా మంది కూడా ఒకటి చేసేది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక బడ్జెట్ జనరల్ గా వేసుకుంటాము, ఒక రఫ్ గా బడ్జెట్ వేసుకుంటాము. అది మనం డీటెయిల్ గా బడ్జెట్ వేసుకోము ఎప్పుడైనా కూడా. మీరు మన వైశాస్లో ఇంకా అది ఎక్కువ చాలా అసలు ప్రొఫెషనల్ గా మనం పెన్ను పేపర్ మీద పెట్టి కొంచెం వేసుకోము అసలు. సో బడ్జెట్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకో బడ్జెట్ ఎంత వేసుకున్నా కూడా ఒక 30-40% ఆఫ్ ద బడ్జెట్ మనకు అసలు కంట్రోల్ ఉండదు. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే జనరల్ గా ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ట్రేడింగ్ లో ప్రాబ్లం రాదు ఎక్కువ. కానీ ఒక ప్లాంట్ పెడతాం అనుకోండి, సపోజ్ ఒక 2 కోట్లు అనుకుంటాం. 2 కోట్లు అనుకునేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక 5 యాక్టివిటీస్ అనుకుంటారు, అది 10-12-13 యాక్టివిటీస్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ సరిగా లేదన్నట్టు. ప్రిపరేషన్ కంపల్సరీ సరిగా ఉండాలి. దెర్ ఇస్ సేయింగ్ ఇన్ ద ఇంగ్లీష్, ఐ థింక్, యూ ప్రాక్టీస్ మోర్ దెన్ యూ బ్లీడ్ లెస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అంటే మనం ఎంత ఎక్కువ ప్రిపేర్డ్ గా ఉంటే అక్కడ అంత తక్కువ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మన ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా డెప్త్ లో వెళ్ళాల్సి వస్తుంది, సో దట్ టు అవాయిడ్ లాసెస్.
థ్యాంక్ యూ అండి. ఐ థింక్ రాజేష్ గారు, యాక్చువల్గా చార్టెడ్ అకౌంటెన్సీ అంటే కనుక నాకు తెలిసిన ఉన్నదంటే కారణం ఏమంటే మీరందరూ వస్తేనే కదా కార్యక్రమము. మరి బిజినెస్లో మనం ఏ విధంగా సక్సెస్ కావాలని చెప్పేసి మనకు వచ్చినటువంటి గెస్టులు నిష్ణాతులుగా ఇటువంటి వాళ్ళు మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఒకే ఒక విషయం చెప్తానండి, ఒక ప్రోగ్రామ్ కానీ ఒక బిజినెస్ కానీ మన లైఫ్లో కూడా సక్సెస్ కావాలంటే ఒక 3 పాయింట్స్ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. PPP. ఫస్ట్ ప్లానింగ్, సెకండ్ ప్రిపరేషన్, అండ్ థర్డ్ వన్ ప్రజెంటేషన్. మరి ఈ 3Pలో ఏ ఒకటి మిస్ అయినా టోటల్ అవుట్. కరెక్టా కదా? మరొక ఇల్లు కట్టుకుంటాం మనము, ప్లానింగ్ లేదు, డబ్బులు ఉన్నాయి, ఇంజనీర్ ఉన్నాడు, అన్ని ఉన్నాడు, ప్లానింగ్ లేదు, ఇల్లు ఫెయిల్ అయిపోతుంది. అట్లనే మరి ప్లానింగ్ ఉంది, మరొక రెస్టారెంట్లో మంచి ఫుడ్ చేస్తున్నారు, ప్లానింగ్ ఉంది, అంతా బాగానే ఉంది, ప్రిపరేషన్ కరెక్ట్గా లేదు,